ఈలోపు ఏదైనా క్వెషన్స్ ఉంటే నేను తీసుకుంటానండి. ఇప్పుడున్న వాళ్ళలో ఈ బాడీ సెల్ఫ్ మీద ఎనీ క్వెషన్స్ అండి? ఏదైనా రిఫ్లెక్షన్ చేశారా నిన్న? మనము ఈ ప్రపోజల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం కదా, బాడీ వేరు సెల్ఫ్ వేరు ఉంటా, వాటి నీడ్స్ వేరనే పీపీటీ మీకు షేర్ చేశాను నేను. ఈ పీపీటీ క్వెషన్స్ బాడీ సెల్ఫ్ మీద మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్ పైన ఏవైనా క్వెషన్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగొచ్చండి. నా వాయిస్ క్లియర్గానే ఉందని అనుకుంటున్నాను. లోగా ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇట్స్ క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి. ప్రశ్నలే కాదు, మీకు ఏదైనా కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కాకపోయినా ఇంకొకసారి అడగొచ్చండి. ఈ 2 అడగొచ్చు. డేస్‌లో కవర్ చేసి. ఉదయాన్నే కదా కొంచెం అలా అనిపిస్తదేమో. బట్ వి నీడ్ రెస్పాన్సెస్ అండి. అంటే మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు వింటున్నారా లేదా పార్టిసిపెంట్స్ అనేది కూడా ఒక ఇది తెలుస్తుంది. సో దట్ ఫెసిలిటేటర్‌కి కొంచెం ఈజీగా ఉంటది. ఇఫ్ నో వన్ ఈస్ స్పీకింగ్ దెన్ ఫెసిలిటేటర్ ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాదు. నేనైతే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా వెళ్ళిపోతానండి ముందుకి. సార్ మేడం. శుభోదయం సార్. శుభోదయం అండి. సార్ సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్‌లో నాకు అంటే కొంచెం ఇంకా క్లారిటీ రావాల్సినట్టు ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ అయితే కనపడుతున్నాయి సార్. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ ఫెసిలిటీస్ ఇవి ఎంతవరకు బాడీకి నీడ్ అవుతాయి అని చెప్పి మనం తెలుసుకోగలుగుతున్నాం. సెల్ఫ్‌లో రిఫ్లెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఈ రెస్పెక్ట్, ట్రస్ట్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, ఈ క్లారిటీ అనేవి అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఇవి అర్థం కాక ఈ క్లాస్‌కొచ్చాను. వీటి గురించి ఇంకొంచెం అర్థం కావాలి. అర్థమైతేనే అసలు ఫస్ట్ రిఫ్లెక్ట్ అవ్వగలనేమో అని అనిపిస్తుంది. ఆహ్, ఇప్పుడు రెస్పెక్ట్ వీటి మీద ఒక్క పాయింట్‌లో అయినా కొంచెం నాకు చెప్తారా సార్? అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫిజికల్ ఫెసిలిటీస్ కనబడతాయి గానీ, ఫీలింగ్స్ అనేవి కనబడవు. అది కరెక్టే కదండీ! కనపడవంటే సార్ అంటే ఇంకొంచెం క్లారిటీ రావాలి అని అనుకుంటున్నాను. ఈ క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి మనకు ఈరోజు సెల్ఫ్ బాడీ చెప్పాం కదండీ! దాని ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటనంటే, అన్నిటికంటే ముందు మనకు బాడీ అనేది వేరు, సెల్ఫ్ అనేది వేరు. ఆలోచన అనేది ఫిక్స్ అవ్వాలనే ఈరోజు పీపీటీ. మళ్ళా ఈ నెక్స్ట్ క్లాసెస్‌లో ఏం చేశామంటే సెల్ఫ్ పైనే దాంట్లో ఈ డిఫరెంట్ ఆలోచనలేంటి, థాట్స్ ఏంటి, దాంట్లో ఉండే ఓకే. యాక్టివిటీస్ ఓకే. ఏందనేది నెక్స్ట్ డిస్కస్ క్లాసెస్‌లో చేస్తాం. ఉంటుందా? ఓకే. ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ గురించి ఇప్పుడు చెప్పాననుకోండి, ఈ వాటి గురించి వెళ్ళిపోయేసరికి మనం డీవియేట్ అయిపోతాం. మనకు ఓకే. 3 రోజులు, 4 రోజులు కాగానే మనకే అనిపిస్తుంది ఏంటంటే మనము ఇలా అక్కడి నుండి ఇక్కడికి, ఒకటే ఇక్కడి నుండి గదా! అక్కడికి జంప్ చేస్తున్నాం కదా! ఇవి కనెక్టెడ్ లేదని. ఇవన్నీ షేర్ చేస్తాం. పీపీటీస్ కూడా షేర్ అవుతాయి అవసరం అనుకుంటే. అంటే నీడ్ టు నో బేసిస్ మామూలుగా. ఓకే. రెస్పెక్ట్ అనేది ఒక్క నిమిషం. సారీ. రెస్పెక్ట్ అనేది మనకు మీరు ఒక బొటాబొటిగా ఆలోచిస్తే అది మనలో ఉండే ఒక ఫీలింగ్ అండి. హార్మోనీతో కూడుకున్న ఫీలింగ్. ఆహ్, ఓకే. మనము మనము మన మీద మనకు కూడా రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తో పాటు మనం ప్రోగ్రామ్ చేసే ఇతరుల మీద కూడా వాళ్ళకి కావాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటదనమాట. హ్మ్. ఇప్పుడు ఎవరికి వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకు తగినట్టు రెస్పెక్ట్ ఇవ్వడం అనేదే ఈ సెల్ఫ్ యొక్క వన్ ఆఫ్ ద ఫీలింగ్ అనమాట. గౌరవం అనేది. దాని గురించి డీటెయిలింగ్‌లోకి వెళ్తాం. రెస్పెక్ట్ అనేది ఈ ఓకే. రోజు ఎలా ఇస్తున్నాము, ఎలా ఓకే. ఇవ్వొద్దు, ఎందుకు అలా అవుతుందనేది డిస్కషనే. ఈ చాలా డి ఈ ఈ డిస్కషన్స్ అన్నీ ముందు ముందు ఉన్నాయి.
అయితే ఈ ఓకే. పీపీటీలో ఈరోజు మీకైతే ఇది క్లారిటీ అయింది కదండి. ఈ ప్రపోజల్ మీరు వెరిఫై చేసుకున్నారు అనుకుంటున్నాను. ఏది అది బాడీ వేరు, ఓకే. సెల్ఫ్ అది వేరు. రైట్. అది ఓకే సార్. అది వెరిఫై యాహ్! అయింది. అంటే ఓకే. అంటే ఈ రోజు పీపీటీలో అవి కూడా కనపడుతున్నాయని ఆ క్వెషన్ అడిగాను. నిన్ననే షేర్ చేశాను నేను. విశ్వాసము, కాదు ట్రస్ట్, సార్. హ్యాపీనెస్. అంటే వాటి గురించి నాకు అర్థం కాదు. ఆ పాయింట్ మీద అడిగాను. నో ప్రాబ్లమ్. హ్మ్. మనము అవి ముందు అవి మనం పరిశీలన చేస్తాం నెక్స్ట్ పీపీటీస్‌లో. ఓకే. ఆహ్, ఇక్కడ ఈ పీపీటీలో పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశ్యం ఏందనంటే, మరి బాడీలో అయితే ఈ ఆహారం అనేది ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి గదా! వాటి హ్మ్. మీద ఉండే అవగాహన ఉంటది. బట్ సెల్ఫ్‌లో అనంగానే మనకు కనబడవు. ఈ ఇలా ఫీలింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయని చెప్పి చెప్పడం అన్నమాట. ఓకే. అండ్ థాంక్స్. మనం స్టార్ట్ చేద్దామండి. అనుకున్న టైం కంటే ముందుకెళ్ళిపోయాం. సో, నిన్న మనము కొన్ని డిస్కషన్స్ చేసుకున్నాము. వాటిపైన రిఫ్లెక్ట్ చేస్తాను కొన్ని. నిన్న మనకు డిస్కషన్‌లో హ్యూమన్ బీయింగ్ అనంగానే మనకు కొన్ని యాహ్! యాహ్! హ్యూమన్ బీయింగ్ అనంగా అంటే ఎవరు హ్యూమన్ ఎలా డిఫైన్ చేస్తారన్నప్పుడు మనకు కొన్ని ఇన్‌పుట్స్ వచ్చాయి. మనం ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు. రైట్. అయితే మనం ఏమన్నాం హ్యూమన్ అనంగానే చాలా సార్లు ఆహ్, డిఫరెంట్ వచ్చేసి తర్వాత ఇంటెలిజెంట్ యానిమల్ ఆర్ ఇవాల్వ్డ్ సోల్ లేకపోతే చాలా మటుకు మనం యానిమల్‌తో కాన్షియస్‌ని మనము ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం అన్నమాట. అయితే జీవన విద్య ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపోజల్ ఏంటంటే సెల్ఫ్ అనేది ఈ రోజు భూమి మీద ఎర్త్ మీద ఏదైతే ఇవాల్వ్డ్ కాన్షియస్ ఉన్నాయో హైయెస్ట్ ఇవాల్వ్డ్ కాన్షియస్ అన్నమాట. హైయెస్ట్ ఇవాల్వ్డ్. దానికంటే తక్కువ కాన్షియస్‌లో. అంటే ఈ రోజు సెల్ఫ్ అనేది అన్ని కాన్షియస్‌లోకెల్లా చాలా ఇవాల్వ్డ్ కాన్షియస్ అనేది ప్రపోజల్. కాబట్టే సెల్ఫ్ ఎంక్వైరీ ఉంటుంది సెల్ఫ్‌లో. ఏంటి నేనెవరు? అసలేంటిదిది? వై యామ్ ఐ? మనం ఏ రోజు కూడా మన ఇంద్రియాల్ని ఆహ్, ఇంద్రియాలే ఇంపార్టెంట్‌గా బతకం. కొన్ని రోజులు కాంగానే వాటిపైన మనకు విరక్తి అనేది వస్తుంటదనమాట. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఫుడ్ మీరు తిన్నారనుకోండి, అది తింటున్న కొద్దీ ఫస్ట్ మనకు ఆకలి తీరడానికే తింటాం. ఆ తర్వాత ఇంకొక సర్వింగు ఎక్కువ తినొచ్చు. మూడోసారి అది మనకు ఆ ఫుడ్ తింటున్న కొద్దీ దానిపైన మనకు ఆహ్, ఇరిటేషన్ రావడం, లేకపోతే అసహనం. ఆ పైన ఇంకా ఫుడ్ కంటిన్యూ చేస్తే మనం వామిటింగ్ చేసుకోవచ్చు. సో, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ పైన ఒక 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 లెవెల్ దాటినంక మనకు అర్థమైపోతది ఇది కాదని. అదే మీరు యానిమల్ కాన్షియస్ ఉన్న ఈ బిహే ఆహ్, ఈ యానిమల్‌ని చూసుకుంటే, మీరు ఎన్ని సార్లు ఫుడ్ పెట్టినా తింటది, ఆపుతది. కానీ దానికెప్పుడు బోర్ ఉండదు. దాని ఆ ఇంద్రియాలన్నీ ఆ సెల్ఫ్ దేనికి వాడుతుందనంటే ఓన్లీ ఫుడ్‌ని ఐడెంటిఫై చేయడానికి, లైఫ్‌ని లీడ్ చేయడానికి యానిమల్ అనేది. ఒక యానిమల్ మీరు తీసుకుంటే. అదే హ్యూమన్ తీసుకుంటుందంటే ఆ యానిమల్ కాన్షియస్ కంటే ఇవాల్వ్ అయిన కాన్షియస్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. చేస్తే కూడా కనబడుతుంది. ఎందుకంటే హ్యూమన్ కాన్షియస్‌లో ఉన్న కెపాసిటీ బాడీలో ఇంద్రియాలతో కమ్యూనికేట్ చేయడానికి వాడతాము. మనం సెల్ఫ్ ఎంక్వైరీకి వాడతాము. సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కి వాడతాము. మనం కోర్స్ కరెక్షన్ జేసుకోవచ్చు. అండ్ ఒక సెల్ఫ్ ఏ ఏ ఒక మంచి రైట్ అండర్‌స్టాండింగ్ ఉన్న పక్కనున్న వాటిని పరిస్థితులన్నిటిని గూడా చక్కబెట్టగలుగుతాడు. అదే యానిమల్ కాన్షియస్‌లో అది ఉండదనమాట. అందుకనే హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు యానిమల్ కంటే హైయర్ లెవెల్‌లో ఉంటారు. ఎప్పుడైతే మనల్ని మనం కాన్షియస్ లోపలికి కిందికి తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాన్షియస్ లెవెల్ ఒక బార్ గీసుకుంటే, యానిమల్ ఎక్కడున్నప్పుడు, హ్యూమన్ ఎక్కడున్నప్పుడు, మన అండర్‌స్టాండ్ లేకపోతే మనం ఇక్కడే వాటిని కంపేర్ చేస్తూ ఉంటామనమాట. ఆ కంపారిజన్‌లో అన్‌హ్యాపీనెస్ ఉంటుంది చాలా మటుకు. సో, అదొక డిస్కషన్. ఇంకా అందుకనే హ్యూమన్ కాన్షియస్ ఈస్ ది మోస్ట్ ఇవాల్వ్డ్ కాన్షియస్. హ్యూమన్ లైఫ్ లివింగ్ లివింగ్ అంటే బతకడం అనేది హ్యూమన్‌కి ఆల్రెడీ వచ్చు. కానీ ఆహ్, బతకడం కోసం గాదు మనము హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు బతకడం సంతోషంగా. ఓన్లీ బతకడం అయితే మనకి హ్యూమన్ కాన్షియస్ అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి సృష్టిలో అవుతుందదే.
ఇప్పుడు ఒక జీవి తీసుకున్నారు, ఒక జంతువు తీసుకున్నారు, బతకడమే దాని ముఖ్య ఉద్దేశం. కానీ మనిషి అన్నప్పుడు ఈ 2 సంతోషంగా బతకడమే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మనకి ఇన్ని క్వెషన్స్, ఇవన్నీ అన్నమాట. ఈ క్లారిటీ కోసం, రైట్ అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? ఎంక్వైరీ అసలేంటి? సృష్టి ఏంటి? ఏ జీవి గూడా నేను ఎందుకున్నాను ఈ భూమి మీద? నేను ఇలా ఎందుకున్నాను? పైనేమొస్తది దాని అదేం ఆలోచించదు ఆ డైరెక్షన్‌లో. సో, అందుకనే ఆహ్, సెల్ఫ్ యొక్క సెల్ఫ్ యొక్క కెపాసిటీ చాలా పెద్దది. కానీ మనం రైట్ అండర్‌స్టాండింగ్ లేక దాన్ని సదుద్యోగం చేయము. సదుపయోగం చేయనప్పుడు ఏమవుతుందంటే అన్‌హ్యాపీనెస్ వస్తుంది. అనేది ఆ ప్రపోజల్ యొక్క ఉద్దేశ్యం. ఇప్పుడు ఆహ్, సెల్ఫ్, బాడీ అనుకున్నప్పుడు నిన్న మన ప్రపోజల్‌లో బాడీ యొక్క అవసరాలు నీడ్స్ వేరు. సెల్ఫ్ యొక్క అవసరాలు వేరు. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ యొక్క అవసరాలు బాడీ మీద పెట్టుకొని, బాడీ యొక్క అవసరాలు సెల్ఫ్ మీద క్లారిటీ లేకుండా మనం ఈ రెండిటిని సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడే మనము అన్‌హ్యాపీనెస్‌లోకి వెళ్తామనేది ఒక ప్రపోజల్. దాంతో పాటు ఒక ఎగ్జాంపుల్ కూడా షేర్ చేశాం. ఏంటనంటే నాకు నా బాడీ ఉంది. అండ్ నేను దాన్ని నర్చర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్ అనే కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం. ఏంటంటే ఇప్పుడు మేము ఫ్యామిలీతో ఎళ్ళాలి. అందరిని ప్రొటెక్ట్ చేయాలి. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నా ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్లైమేట్ కండిషన్స్‌లో అక్కడ ఎళ్ళాలంటే నేను కార్ తీసుకోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ ఎ వెరీ మచ్ నీడ్. మనం నీడ్‌ని ఐడెంటిఫై చేశాం. సెల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏందంటే మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏందంటే ఒక కార్ తీసుకుంటే అందరు ఫ్యామిలీ వాళ్ళు ఎళ్ళొచ్చు. కానీ ఆ కార్‌లో బ్రాండ్ అంటాం చూసినారా? బ్రాండ్ రాంగానే అక్కడేమవుతుందనంటే సెల్ఫ్‌లో నేను కొంటే మాత్రం కారు బ్రాండ్ పరంగా కొంటాను. కానీ కార్ యొక్క ఉపయోగం ఏంటంటే అండి, అందరిని అకామిడేట్ జేయాలి. డ్రైవ్ జేయాలి. ఒక డెస్టినేషన్ నుండి ఇంకో డెస్టినేషన్‌కెళ్ళిపోవాలి. అది అది ఏ ఏ ఏ టైంలో అయినా అలానే ఉంటది దాని స్టేట్ ఆఫ్. బ్రాండ్‌తో ఈ ఉపయోగం ఏం మారదు. బ్రాండ్‌తో కొన్ని ఫీచర్స్ ఎక్కువ రావచ్చు. దాంతో ఏమైనా ఉండొచ్చు. అదే మనకు ఆహ్, అన్ని డబ్బులున్నాయి, అన్ని 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 ఆహ్, అంత అమౌంట్ ఉంది మన దగ్గర అంటే ప్రాబ్లమ్ ఉండదు. కానీ అమౌంట్ లేదనుకోండి, మనమేం జేస్తాం? అంత ఫైనాన్స్ మన దగ్గర లేనప్పుడు కారు కొన్నప్పుడు మనం దాన్ని వేరే విధంగా సమకూర్చుకోవడానికి ట్రై జేస్తాము. అప్పుడు మనం బాడీని వాడుతాం. సెల్ఫ్‌ని గూడా ఆ ఆ కోణంలోనే వాడుతా ఉంటామనమాట. రైట్ అండర్‌స్టాండింగ్ లేక సారీ. యాహ్! రైట్ అండర్‌స్టాండింగ్ లేక మనని ఈ ఈ నీడ్‌ని కార్ అనే నీడ్‌ని మనము ఇంకో విధంగా అర్థం జేసుకోవడం వల్ల దాన్ని ఫుల్‌ఫిల్ జేయడానికి మన యొక్క ఎఫిషియన్సీ ఏదైతే మన యొక్క ఇచ్చిన ఈ కెపాసిటీ ఉందో బాడీ సెల్ఫ్‌ని ఆ విధంగా వాడతాం. దాంట్లో అన్‌హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మీరు కారు కొన్నారు. మీకు కావాల్సింది. కొన్నాక ఆ హ్యాపీనెస్ ఎన్ని రోజులుంటుంది మరి? ఎన్ని రోజులంటే ఈ రోజుల్లో కాలగమనాలు చూస్తే మనం ఒక బ్రాండ్ కొని మనకంటే మంచి బ్రాండ్ మనం అనుకున్న దానికంటే మంచి బ్రాండ్ వేరే వాళ్ళు కొన్నారనుకోండి పక్కింటి వాళ్ళు. మనకప్పుడు ఆ హ్యాపీనెస్ పోతుంది. లేదా రోడ్ మీద వేరే బ్రాండ్ కనపడినప్పుడు అబ్బా! ఈ కార్ నా కార్ కంటే బావుందని. సో, ఇక్కడ మనం ట్రాప్‌లో పడ్డాం. దీనికి కారణం ఏందనంటే అసలా ఆలోచన ఎక్కడికెళ్ళొస్తుంది? దానికి కారణం ఏంటి? నేనెలా ఆలోచించాలి? అనే ఈ అవగాహన లేకపోతే ఈ ఆలోచన యొక్క మధ్యలో ఉండే గ్యాప్ అని మేమంటామనమాట. అదే మనం రైట్‌గా అర్థం చేసుకున్నాం అనుకోండి. నేను ఆల్రెడీ కార్ కోసం ఇంత ఇన్వెస్ట్‌మెంట్ జేశాను. ఇంత కష్టపడ్డాను. ఇది నా పర్పస్ సాల్వ్ అయితుంది. అది గూడా ఇంకో కారు. జస్ట్ కలర్ రూపంలో డిఫరెన్స్ ఉందంతే. ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కార్ గూడా ఫిజికల్ ఫెసిలిటీయే గదండీ! అందుకని రైట్ అండర్‌స్టాండింగ్ చాలా గావాలి. అండ్ ఐడెంటిఫై జేయడం అన్నమాట. ఈ ఆలోచనలు కంటిన్యూయస్‌గా వస్తుంటాయి సెల్ఫ్‌లో. ఫిజికల్ ఫెసిలిటీస్ ఏమో టెంపరరీ. కాబట్టి మనం దేన్ని ఎలా ఆహ్, కరెక్ట్‌గా అర్థం జేసుకుంటే దాన్నక్కడ వాడొచ్చనేది ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు మరి నిన్న అదే బాడీ సెల్ఫ్‌లో ఇంకొకటి ఏం జెప్పామంటే ఓకే. యాహ్! బాడీ, సెల్ఫ్ మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్, కో ఎగ్జిస్టెన్స్ అని అంటున్నామనమాట. దీని మీద ఇది డిపెండ్ అయింది. దీని మీద ఇది డిపెండ్ అయింది.
దీనికోసం ఇది ఉంది, దీనికోసం ఇది ఉందన్నమాట. అంటే సెల్ఫ్ బాడీని ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే బాడీ యొక్క సెన్సెస్‌ని సెల్ఫ్ ఫీల్ అవ్వగలుగుతది. ఎలా అంటే మనకిప్పుడు ఆరోగ్యంగా బాలేకపోయినా, మనకేదైనా నొప్పులున్నా, ఏదన్నా ఇబ్బందులున్నా సెల్ఫ్ ఐడెంటిఫై చేస్తుంది. సెల్ఫ్ దానికోసం కోర్స్ కరెక్షన్ చేస్తుందన్నమాట. ఈ మ్యూచువల్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది కాబట్టే సెల్ఫ్ అండ్ బాడీ మధ్యలో హార్మనీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ రైట్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకు ఆహారం అనేది దేనికండి? ఆహారం అనేది ఏందనంటే ఒక ఫిజికల్ ఫెసిలిటీ. బాడీ యొక్క నీడ్ అది. ఓకే. బాడీలో ఉన్న సెన్సెస్ మన శరీరంలో ఉన్న సెన్సెస్ ఏమంటాయంటే, నా కడుపులో కొద్దిగా నొప్పిగా ఉంది. ఇది ఆహారం అని జెప్పేసి బ్రెయిన్‌కి పంపితే బ్రెయిన్ ఏం చేస్తదంటే బ్రెయిన్‌లో ఉన్న ఈ సెల్ఫ్ అదే మైండ్ అనొచ్చు మీరు సెల్ఫ్ అన్నప్పుడు. ఆ మైండ్ ఏం చేస్తదంటే ఓకే. మనం ఆహారాన్ని ఐడెంటిఫై చేయాలి. మనం ఎక్కడుందో ఫుల్‌ఫిల్ చేయాలని ఆహారాన్ని ఐడెంటిఫై చేస్తుంది. బాడీకి కావాల్సిన కూడా ఫుల్‌ఫిల్ అయిపోతుంది. అయిపోయాక ఇక్కడ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫ్ రైట్‌గా అర్థం చేసుకుంటే బాడీ యొక్క నీడ్‌ని ఆకలి అనేది ఆకలి ఆహారంతో ఎళ్తుంది. ఎలాంటి ఆహారాన్ని ఐడెంటిఫై జేయాలి మనము? నా బాడీని నర్చర్ జేసే విధంగా ఉండాలి. హెల్తీగా ఉండాలి. సారీ. ఆరోగ్యంగా ఉండాలి. రుచికరంగా ఉండాలి. ఆరోగ్యం, రుచి. కొన్నిసార్లు రుచి లేకపోయినా పర్లేదు గానీ, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 ఉంటే చాలా మంచిది. ఇందులో మన రైట్ అండర్‌స్టాండింగ్ వాడాల్సుంటదనమాట. కానీ ఎప్పుడైతే మనము ఆరోగ్యంని పక్కన పెట్టేసి రుచి మీదే ఫోకస్ జేస్తామో, అప్పుడేమవుతుందనంటే అన్‌హ్యాపీనెస్‌కి ఎళ్తాము. బాడీని సరిగ్గా జూసుకోకపోవడం. మరి ఈ జ్ఞాన లోపం ఎక్కడొచ్చింది? మన సెల్ఫ్‌లో గనక అంటే మన ఆలోచనలు గనక సరిగ్గా లేదనుకోండి ఆలోచనలు ఈ వస్తువుల పట్ల, మనం వాటిని ఇన్‌కరెక్ట్‌గా అంటే వాటిని ఉన్నవాటి గాకుండా వేరే విధంగా వాటిని ఐడెంటిఫై జేయడము, వాటిని వేరే విధంగా వాడడం వల్ల మన బాడీ యొక్క హెల్త్‌ని డిటరేట్ అవ్వడం చేసుకుంటామనమాట. అందుకని రైట్ అండర్‌స్టాండింగ్ చాలా అవసరం ప్రతి ఒక్క దాని పట్ల. అలాగే ఈ స్లైడ్స్‌కెళ్దాం వెనక్కి. యాహ్! స్లైడొచ్చిందండి. యాహ్! ఇదిగో నేను షేర్ చేయాల్సిన స్లైడ్ వేరేదుంది చూస్తున్నాను. ప్రాస్పెరిటీ, సమృద్ధి. రైట్ స్లైడే వచ్చింది. యాహ్! ఇక్కడ నేను షేర్ చేసిన స్లైడ్‌లో జీవము అవసరాలు నిరంతరమైనవి. వాటిని భౌతిక సుఖాలతో పూర్తి చేయలేము. భౌతిక వస్తువులతో పూర్తి చేయలేమనేది మన ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకనే సెల్ఫ్ యొక్క అవసరాలనేది కాలంతో చూసుకుంటే అవి నిరంతరం ఉంటాయి. ఈ కాలంలో, ఆ కాలంలో ఉండని కాదు. ఏ కాలంలో ఉంటాయి. అదే మన శరీరం యొక్క అవసరాలేందంటే ఆకలేసినంత సేపే దాన్ని ఫిక్స్ చేసి సరిపోతుంది. అనారోగ్యంగా ఉన్నంత సేపే సరిపోతుంది. సో, అది కాలంతో కంటిన్యూయస్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి పీలుస్తున్నాం అది కంటిన్యూయస్ కదా! అని కొన్ని క్వెషన్స్ వస్తుంటాయి మన మధ్యలో. ఒకసారి మనం పరిశీలించాల్సుంటది. గాలి అనేది మనం కంటిన్యూయస్‌గా ఒకటేసారి ఇన్‌హేల్ చేసి ఆపేస్తున్నామా? కంటిన్యూయస్ అంటే అది. ఇన్‌హేల్ చేస్తున్నాం, ఎక్స్‌హేల్ చేస్తున్నాం. ఆ రెండిటి మధ్యలో కూడా కొద్దిగా పాజ్ ఉంది. బాడీకి ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏందంటే, సెల్ఫ్ అనేది కాలగమనంలో కాలంతో చూసుకుంటే అది నిరంతరంగా పనిచేస్తుంటది. బాడీకి మాత్రం నిరంతరం ఉండదు. కాబట్టి సెల్ఫ్ యొక్క క్షమత వేరు, బాడీ యొక్క క్షమత వేరు అనేది కూడా దీంట్లో మనం గమనించాల్సిన అవసరం ఉంటది. మనము ఇక్కడ కూర్చొని ఆలోచనలో మనం ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు. కానీ బాడీని అంత దూరం అంత తక్కువ టైంలో తీసుకుపోలేం. అనేది కూడా ఒక ఇందులో గమనించాల్సిన సూచన అన్నమాట. అయితే ఇక్కడ సెల్ఫ్ మీద మరి బాడీలో
సెల్ఫ్ యొక్క బాడీ మీద సెల్ఫ్ మీద బాడీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇందాక మనం అనుకున్నట్టు పోషణ, సమృద్ధి. బాడీని అంటే పోషణ చేసుకొని దాన్ని హెల్తీగా ఉంచుకొని సో దట్ సెల్ఫ్ యొక్క కంటిన్యూటీ బాడీలో ఉండేటట్టు చూసుకోవడం అన్నమాట. నిన్న మనకు క్వశ్చన్ వచ్చింది సార్, మైండ్ అనేది బాడీకి సంబంధించిందా అని. మైండ్ అనేది నిన్న మనం అనుకున్నట్టు బ్రెయిన్లో ఉంటుంది, కానీ అది బాడీ యొక్క భాగము కాదు, సెల్ఫ్ యొక్క భాగం. అది మనం మైండ్ గురించి డీటెయిలింగ్ అనేది మనకు సెల్ఫ్ యొక్క పీపీటీ ఉంది, ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో మనం డీటెయిలింగ్గా చూస్తాం. ఈ సెల్ఫ్లో ఏమైనా బాడీ సెల్ఫ్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఇక్కడ తీసుకుంటానండి, అన్మ్యూట్ చేసి మీరు అడగొచ్చు. సుమన్ గారు నమస్తే సార్. నమస్తే అండి, నేను బాలాని, చెప్పండి. బాలగారు నమస్తే. అయితే ఇక్కడ అంటే మీరు జస్ట్ లిజనింగ్ టు ద ఎంటైర్ మీరు ఇప్పుడు చెప్పింది బాడీ, కారు, మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్, ఫుల్ఫిల్మెంట్. అవునండి. ఇప్పుడు మనము సెల్ఫ్ బాడీ రెండింటి మధ్యన కో ఎగ్జిస్టెన్స్, మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఉండాలంటే రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి అన్న పాయింట్ ఐ థింక్ మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ రైట్ అండర్స్టాండింగ్ ని స్ట్రెంగ్థెన్ చేయాలంటే ఏం చేయాలి మనము అన్నది మనకి ఇంకా నెక్స్ట్ 3-4 days లో వస్తుందా సార్? అవును. ఇప్పుడు అంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ మీ క్లాస్ విన్నంత అరగంట దాకా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఏదో వస్తుంది, ఏదో రాగానే అక్కడ థాట్ అక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మేబీ సాయంత్రం ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అరే కొంచెం ఇది ఆలోచించాలి, ఇలా ఆలోచించాలి కదా, నేను వేరు సెల్ఫ్ వేరు అన్నది, బాడీ వేరు సెల్ఫ్ వేరు అన్నది. బట్ మీరు అన్నట్టు త్రూ అవుట్ ద డే అన్ని చాయిసెస్ లో, అన్ని డెసిషన్స్ లో ఉండడానికి మీరు ఎలా తీసుకున్నారు? రైట్ అండర్స్టాండింగ్ లేదనుకుంటున్నారా ఇప్పుడు మీ దగ్గర? అలాగైతే కాదు కదా, పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. లేదు అట్లా కాదు. దీన్ని మేబీ నేను సరిగా చెప్పాను. నేనేమంటానంటే మన అందరిదా రైట్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అసలు జీవన విద్య కనెక్ట్ అయ్యి రాగలిగినారు అని అంటే రైట్ అండర్స్టాండింగ్ ఉంది. దేని పట్ల ప్రతి ఒక్క దాని పట్ల అవగాహన తెచ్చుకోవాలనేది, అదే చాలా ముఖ్య అండర్స్టాండింగ్ అంట. అవునా కదా? ఓకే, ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా బెటర్ చేసుకుందాం ఉన్న స్టేట్ నుండి. ఓకే, రైట్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మనం అందరం ఈరోజు హ్యాపీగా కూర్చొని ఇంత పీస్ఫుల్గా ఈ సెషన్లో ఒకరినొకరు డిస్టర్బ్ చేయకుండా మాట్లాడుతున్నాం. వీఆర్ మెయింటైనింగ్ ద డెకోరం, రైట్? అవర్ ఎయిమ్ బిహైండ్ దిస్ అంటే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 90% అండర్స్టాండింగ్ కరెక్టే ఉందండి అన్నిటి పట్ల. ఈ 10% పట్ల ఏందనంటే అవే మనల్ని బాగా బాధిస్తూ ఉంటాయి, ఆ వాటిపైనే లేకుండా ఉండొచ్చు అండర్స్టాండింగ్. నేను లేదు అని కూడా అనను, క్లారిటీ. సో దాంతో క్లారిటీతో అండర్స్టాండింగ్ రావడం ఒకటి, వాటిని ఇంప్లిమెంట్ చేయడం వేరొకటి. మళ్ళీ గమనించాలి, అండర్స్టాండింగ్ రావడం ఒకటి, ఇంప్లిమెంట్ చేయడం. ఈ రోజు నాకు అండర్స్టాండింగ్ వచ్చేసి నేను ఇంప్లిమెంట్ చేయట్లేకపోతున్నాను అనేది కూడా అటు సైడ్ కూడా మనం ఆలోచించొద్దు. ఫస్ట్ మన ప్రయారిటీ ఏముండాలంటే ఈ సెషన్లో నాకు ఒక సూచన వచ్చింది, నేను అది వెరిఫై చేసుకోగలుగుతున్నాను అండ్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇన్ని రోజులున్న నా నమ్మకానికి ఈ నమ్మకానికి ఈరోజు షిఫ్ట్. అది కనుక మీరు గమనిస్తే అదే మన సక్సెస్ స్టోరీ ఈ రోజుకి, ఈ సెషన్స్. తర్వాత మనం నిదానం కూర్చొని నిదానంగా మీరైతే బీచ్కి వాకింగ్ వెళ్తారు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అటు సముద్రాన్ని చూసుకుంటూ ఆలోచించండి. ఓకే, నాకు 100 కార్యక్రమాల రోజు ఏ కార్యక్రమం తీసుకొని ఏదో ఒక పని తీసుకొని నేను ఈ అండర్స్టాండింగ్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఉదాహరణకి నా మీద నేను చేసుకునే, నేను ఒక ప్రస్తుతానికి నేను ఒక పని చేయడానికి 1/2 hour తీసుకుంటున్నా అనుకుందాం. దాంట్లో నా రైట్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, నా వెల్ బీయింగ్ ఎంత పనిచేస్తుంది, నేను ఎక్కడ దాన్ని ఇది చేయగలుగుతా, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోగలుగుతా అనేది మనం వాటిని మెల్లగా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, మీ ఓన్గా మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అరే కరెక్టే కదా, రైట్ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూసుంటే దీన్ని కరెక్ట్గా వాడుంటే 1/2 hour అయితే 20 నిమిషాలు అవుతుంది, నేను ఒక 10 నిమిషాలు మిగిల్చుకోగలిగిన కదా, అదే ఎక్సలెంట్. ఇక్కడ ఆ 10 నిమిషాలతో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కటి రైట్ అండర్స్టాండింగ్లోనే వెళ్తుంటుంది. అండ్ ఇదొక జర్నీ. ఇది మనం ఈరోజు ఏదో చేసేయాలి, విన్న వెంటనే దాన్ని మనకు డే అండ్ నైట్ అంటే రాత్రి ఉదయం అయిపోవడం, ఉదయం రాత్రి అయిపోవడం అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మొత్తానికైతే ఉన్న వాటి పట్ల అన్నిటి పట్ల థియరిటికల్ అవగాహన వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాక్టికల్ అవగాహన, అంటే వాటిని మన డే ఇన్ డే అవుట్ మన రోజు జరుగుతున్న వాటిపైన ఇంప్లిమెంట్ చేయడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ నా మీద నా వ్యవహారం పైన ఇంప్లిమెంట్ చేయడం, దాంట్లో వృద్ధి చూడడం, చేస్తూ వేరే వాళ్ళ మీద ప్రోగ్రామ్ చేయడం, దాంట్లో వృద్ధి చేయడం. అంతే తప్ప ఇదేదో ఏదో టాబ్లెట్ లాగా మింగిన వెంటనే మనకి ఈ రోజు అయిపోవాలనేది కాన్సెప్ట్ కాదు. అలాంటిది కాదు. ఇది
ఒక స్లోగా స్టడీగా వెళ్ళే టైము మెల్లమెల్లగా అవుతుంటది. అండ్ మీరు ఎంత తొందరగా దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసి చూస్తామని దాన్ని బట్టే అంత తొందరగా మన ఈ స్టెడీనెస్ వస్తుందన్నమాట. ఓకే. రావాలి ఓకే. వద్దా అనేది మీ డిసిషన్ అది. మీ ఓన్ డిసిషన్. ఇక్కడ ఏది ఫోర్స్ లేదు. ఓకే. హ్మ్. సో, ఆ విధంగా దీన్ని చూడండి. ఓకే. ఓకే. అండర్‌స్టాండింగ్ అందరికుంది. ఇంకా బెటర్ అవుదామనే మన ప్రయత్నం. అది. యాహ్! హ్మ్. తర్వాత ఇంకా ఎవరైనా క్వెషన్స్ అడుగుతారండి దీనిపైన? సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ అండర్‌స్టాండింగ్ మనకొక్కళ్ళకే ఉంటే సరిపోతుందా సార్? ఇంట్లో అందరికీ ఉండాలి కదా సార్? అది మనం రిలేషన్‌లో చూద్దాం. కానీ ఇప్పటికైతే క్విక్‌గా ఆన్సర్ ఇవ్వడానికి మీరు టేబుల్ ఫ్యాన్ వాడుంటారు గదా! టేబుల్ ఫ్యాన్. అవును నా సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ ఉందండి. ఇప్పుడు నా అవును. మీద ఆ టేబుల్ ఫ్యాన్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో వాళ్ళతో కంపేర్ చేస్తాను. నేనున్నానండి. టేబుల్ ఫ్యాన్ అవును. ఆన్ చేశాను. కానీ ఫ్యాన్ మాత్రం గాలి వేరే దిక్కు కొడుతుంది. హ్మ్. ఓకే. అయితే హ్మ్. నేనున్నాను. ఫ్యాన్ ఆన్ చేసి గాలి రాట్లేదు అంటున్నాను. నా పక్కన వ్యక్తులున్నారు. వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంది. ఫ్యాన్ హ్మ్. ఆన్ చేశారు గానీ దాని ఫోకస్ మాత్రం వేరే దిక్కుంది. జస్ట్ ఇట్లా చేంజ్ చేస్తే సరిపోద్దని. ఇప్పుడు మా హ్మ్. ఇద్దరిలో ఇద్దరికి ఉండాలండి అండర్‌స్టాండింగ్. ఒకళ్ళకుంటే సరిపోతుందా? ఇద్దరికీ ఉండాలి సార్. ఇప్పుడు నేను ఆన్ చేశాను. అవును. ఆఫ్‌కోర్స్ ఆన్ చేశాను. ఆన్ చేయడం ఎవరైనా చేయగలుగుతారు కదండీ. అవును. కానీ ఫ్యాన్ ఎటు తిరుగుతుందో తెలవడం కూడా అది అండర్‌స్టాండింగే. సో, ఇప్పుడు ఇద్దరిలో అవును. ఒకళ్ళకున్నా సరిపోతుందది. అంటే కరెక్ట్ అవునవును. చేయడానికి ఒకళ్ళకుంటే చాలు జ్ఞానం. అవును. నేనేమంట జీవన విద్య వచ్చారు గానీ, ఆ జీవన విద్యకొచ్చాం గాబట్టి అది మీరైతే సరిపోద్దని నేనంట. హుహు. అంతేనా గదా! మనము వేరే ఇది సత్యమండి. మనము బాహ్య ప్రపంచం నుండి కరెక్షన్ కోరుకుంటే ఎన్ని జన్మలైనా రాదు. అది ఆ! నేను జెప్తుంది కాదు. మీరే వినుంటారు. ఇది మనం మాట్లాడుకుంది కొత్తగేం గాదు. కాకపోతే ఎక్కడెక్కడో ఉన్న వాటన్నిటిని బిట్స్ అండ్ పీసెస్ కనెక్ట్ జేసి ఒక ఫార్ములేట్ జేసిన పీపీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ జేయడం జరుగుతుంది అంతే. ఈ విషయాలు అందరికీ హ్మ్. తెలుసు. కాకపోతే కొన్ని ఏమంటారు పీసెస్‌గా తెలుసు. ఇప్పుడు అవునండి. మా ఇంట్లో ఇద్దరు వ్యక్తులం ఉన్నాము. ఫ్యాన్ ఆన్ చేయడం తెలుసు. కానీ ఫ్యాన్ గాలి తిరగాలంటే దానిది ఫోకస్ అది ఫ్యాన్‌ది ఉంటది కదా! దాని తల అంటామా? అది సరిగ్గా తిప్పాలి గదండీ! అది అవును. ఇద్దరికీ ఉండాలి. ఒకళ్ళకున్నా హ్మ్. సరిపోతుంది. కరెక్ట్ హ్మ్. జేసుకోవచ్చు. దీంట్లో మనకు రెస్పాన్సిబిలిటీ అనే భావం ఉందనుకోండి. ఎదుటి వ్యక్తి మీద మనకు ప్రేమ ఉందనుకోండి. ఇంకా హ్మ్. ప్రేమతో చేస్తాము. ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తాం. లేదు ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఇది ఇట్లా తిప్పుకోవాలి. ఇది తిరగదు. దీనికో ప్రాబ్లమ్ ఉందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంతటితో మన పనయిపోయింది. కానీ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాడు అది తెలవదు. అయిందాయన చూసుకుంటాడు. అంటే ఫ్యాన్ ఆన్ చేసుకునే వాళ్ళకి గాలి రాదు. పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా గాలి రాదు. హ్మ్. అలా ఈ ఇలా ఉంటదండి ఎగ్జాంపుల్. ఈ ఓకే రిలేషన్‌తో సార్. మనం డిస్కషన్ చేద్దాం. రిలేషన్ అనే పీపీటీ సెపరేట్‌గా ఉంది. ఆహ్, సరే. దాంట్లో ఈ అసలు మనం ఎలా పని చేయాలి? హ్మ్. ఎదుటి వ్యక్తి వాళ్ళ సెల్ఫ్ మీద ఫోకస్ చేయాలా? ఫిజికల్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేయాలా అని అండి. హ్మ్. హ్మ్. థాంక్ యూ సార్. కొద్దిగా మాతో ఒక 2 రోజులు మీరు నడవాల్సుంటది. ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంటది. బాగా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది సార్ ఇది. అటెళ్తే ఇటు, ఇటెళ్తే అటు అలాగా అర్థమవుతుంది సార్. కొన్ని అర్థమవుతున్నాయి. కానీ కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. అది ఆ క్వెషన్ మనం అడగాలంటే అది కరెక్టా కాదా గూడా అనిపిస్తుంది. ఏ క్వెషన్ అడగొచ్చు. ఎందుకంటారంటే క్వెషన్స్ అడగడానికే ఈ సెషన్స్ పెట్టింది. మాకు ఉండే హ్మ్. ఈ సెషన్స్ ఇంతకుముందు. ఎలా అంటే హ్మ్. నాకొక డౌట్ ఉండేది ఏంటంటే నేను టాక్స్ కడుతున్నా గవర్నమెంట్‌కి. ఏం చేయట్లేదు. ఇంత టాక్స్ హ్మ్. కడుతున్నా. ఎప్పుడు ఏం చేయట్లేదు. రోడ్లు బాలేదు. అవి బాలేదు. ఇవి బాలేదు. అవి బాలేదు. ఇగ అనుకున్నంత సేపు అన్‌హ్యాపీ నేను. నా అవును. దగ్గరే కదా అన్‌హ్యాపీనెస్. మరి నేను రోడ్లు అవన్నీ ఎందుకు చేయించాలనుకుంటున్నాను హ్యాపీగా ఉండడానికి. ఆ రోడ్లు ఎప్పుడైతే దేవుడికి తెలుసు. కానీ ఇప్పటికైతే నేను అన్‌హ్యాపీగా ఉన్నాను గదండీ. సో, అవును. ఇప్పుడు కరెక్షన్ నా దగ్గరే ఉంది ఇమ్మీడియేట్‌గా. అది మనం తెలుసుకోలేకపోతున్నాం కదా సార్. ఫీల్ అవ్వాలండి. ఓకే. ఫీల్ అవుతే వస్తది. అది ముందు మనము చూద్దాం వాటిపైన ఫోకస్ చేసి. ఆహ్, ఓకే. ఇంకా ఏమైనా క్వెషన్స్ అండి? బాలా గారు అంటే ఐ నో దిస్ మైట్ బి బియాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెషన్. అంటే మనం ఈ 7 డేస్ అయిన తర్వాత హౌ డు వి కీప్ అంటే హౌ డు వి ఎన్‌ష్యూర్ దట్ వి ఆర్ కరెక్ట్. లివింగ్ విత్ సంథింగ్? దీన్ని మేము ఏం చేశామంటే అండి, ఈ క్వెషన్స్ అన్నీ మాకు ఇంతకుముందు మేము చేశాం ఆన్‌లైన్ వర్క్‌షాప్. ఇది 29థ్ వర్క్‌షాప్. ఓహ్! సో, వండర్‌ఫుల్ అండి. ఇవన్నిటిని క్యూరేట్ చేసి ఏం చేశామంటే లాస్ట్ డేలో మనకి ఒక డే ఎన్ష్యూర్ చేసుకున్నాం. ఒక సెషన్. దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనే కాన్సెప్ట్ పెట్టామన్నమాట.
మనం ఓకే. డిస్కస్ అయ్యేవి ఏందంటే అంతా థియరిటికల్. ఇప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి, అవును. క్వెషన్స్ ఉంటాయి. చాలామంది ఫ్యామిలీలో డిఫరెంట్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటది. మా ఇంట్లో నేనిక్కడున్నాను సో అండ్ సో నేనున్న లొకేషన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. హ్మ్. అన్నిట్లోనూ కూడా ప్రివైల్ అయ్యే ఎలా చేసుకోవచ్చు ఇంప్లిమెంటేషన్. పీపీటీస్ ఇన్ని రోజులు మనం లాస్ట్ డే వరకు చూసుకునేవంతా థియరీ అనుకుంటే, లాస్ట్ డే హ్మ్. రోజు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్ పైన డిస్కషన్ ఉంటదండి. మేమెలా ఇంప్లిమెంట్ చేశామనే కాన్సెప్ట్ కూడా ఉంది దీంట్లో. డిస్కషన్ ఉంటది. అండ్ ఓకే. మేము ఇంప్లిమెంట్ చేసున్నాము, మాకు వర్క్ అయింది కాబట్టే ఇప్పుడు సుమన్ గారు 2003, 4 నుండి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ 4 ఓహ్! నుండి థియరిటికల్‌గా వచ్చినా, దాన్ని అనలైజ్ చేసి చేయడానికి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పట్టిందన్నట్టు చెప్పినట్టు గుర్తు నాకు. దాన్ని. హ్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఈ థియరిటికల్‌గా అర్థమైందనుకోండి, థియరీ అనేది హ్మ్. కూడా ఒక థాటే గదండీ. అవును. అవును. అక్కడైతే మీకు కంఫర్ట్‌నెస్ వస్తది క్వెషన్. హ్మ్. హ్మ్. యాహ్! ఆ ఆ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్, ఆ స్టేట్ ఆఫ్ హార్మనీలో గూడా చాలా ఇంపార్టెంట్. అది గూడా ఈ రోజుల్లో తక్కువవుతుంది. అందుకని బొంబార్డింగ్ ఇన్ఫర్మేషన్. ఏది కరెక్టో అవును. తెలీదు. అవును. ఏది ఎక్కడికెళ్ళొస్తుందో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు సడెన్‌గా ఒకళ్ళొచ్చి అంటారంటారు, మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో తినాలంటారు. ఇంకొకళ్ళంటారు లేదు రైట్ హ్యాండ్‌తో తిననంటారు. అరె! తినేదే గదా! ఆకలి గదా! ఫిక్స్ చేస్తుందని. లేదు లేదు తప్పది. అందుకని ముందు మన జ్ఞానం యొక్క ఓనర్ మనమై ఉండాలి. ఆ హ్మ్. వెరిఫికేషన్ చేసే క్షమత మనలో ఉండాలి. ఆ హ్మ్. వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ యొక్క పర్యవసానాలు ఫేస్ చేసేంత క్షమత కూడా మనలో ఉండాలి. హ్మ్. అండ్ నేనేమంటున్నా ఆల్రెడీ ఉంది అది మన దగ్గర. ఎక్సెప్ట్ మనము మన నమ్మకాల వల్లనో, మిస్‌ఇన్ఫర్మేషన్ వల్లనో, లేక ఫ్యామిలీ కండిషన్స్ వల్లనో మనం మనల్ని తక్కువ చేసుకొని ఉంటామని నేనంటున్నా. మీరు ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళే ఆప్షనే ఉంది. ఎప్పుడు కూడా రివర్స్‌లో లేనే లేదు. అందుకనే హుహుహు. సెల్ఫ్ యొక్క ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సెల్ఫ్ అనేది చాలా ఇవాల్వ్ అయింది. ఇలాంటి హ్మ్. ప్రాబ్లమ్స్ ఎన్నో జూసే అది ముందుకొచ్చిందనేది ఒక ప్రపోజల్ దీంట్లో గూడా. సో, హ్మ్. మనం హ్మ్. దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, మన ఫోకస్ గనుక మన ప్రాబ్లమ్ మీద పెడితే హ్మ్. 1% సక్సెస్ ఆల్‌వేస్ ఎనీ టైమ్ గ్యారంటీడ్. హ్మ్. 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 ఆ! సో, ఆ విధంగా దీన్ని మేము జూస్తామండి. మేము ఇంప్లిమెంట్ చేశాం, వర్కౌట్ అవుతుంది గాబట్టే ధైర్యంగా పబ్లిక్‌లోకొచ్చి అంతమందితో మాట్లాడగలుగుతున్నాం. కాకపోతే అవును. ఈరోజు ఇదొక ఇంట్రొడక్టరీ వర్క్‌షాప్ ఇది. దీంట్లో మనము డిస్కషన్ థియరిటికల్‌గా ఒక లెవెల్ వరకు ఇంట్రడక్షన్ చేశాక, ఇంప్లిమెంటేషన్ ఉంటది. ఆ తర్వాత వీక్లీ రిఫ్రెష్ అని ప్రతి సండే ఉంది. అప్పుడు సండే గూడా దాంట్లో డిస్కషన్ అవుతా ఉంటది. ఆ తర్వాత గూడా హ్మ్. ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్స్ ఉంటాయి. సో, ఇట్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓహ్! మీరెళ్తారు, పెద్ద జర్నీ ఇది తీసుకెళ్తారు. మీరన్నట్టు. ఏంటండి? ఇది మీరన్నట్టు జర్నీ ఇది. జర్నీ. అండ్ మీరు నేనేం సెపరేట్‌గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వి ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ బై బర్త్. హుహుహు. కరెక్ట్‌గా మీరు గమనిస్తే. ఇంకెక్కడికెళ్తున్నాం చెప్పండి మనం బతికినాక? ఐ మీన్ జన్మ తీసుకున్నాక ఈ భూమి మీద. వి ఆర్ హ్మ్. ట్రావెలింగ్ టువర్డ్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, నెక్స్ట్ క్వెషన్ అండి. ఈ బాడీ సెల్ఫ్ మీద ఇంకో క్వెషన్. నమస్తే అండి. నమస్తే మేడం. లక్ష్మి గారు. హ్మ్. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా! అవునండి. అయితే ఆహ్, ఇప్పుడు సంతోషంగా ఉంటాము. కానీ ఏదో ఒక ఆలోచనలు అంటే మనకి ఇంకో కోరికలు పెరుగుతా ఉంటాయి. ఒకటి అయిపోగానే ఇంకొకటి. లేదంటే అవును. ఎదుటోళ్ళ నుంచి వాళ్ళు అలాగుండాలి, మనతో ఇలా ఉండాలని అట్లా కోరికలు పెరుగుతానే ఉంటాయి ఉంటది. కదా! అది స్టాప్ అవ్వట్లేదు. అది అవును. ఎందుకని అర్థం అర్థమైంది సార్ నేను చెప్పింది. అర్థమైందండి. బేసికల్‌గా మీ 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 ప్రశ్ననే నా ప్రశ్న కింద నేను కన్వర్ట్ చేసుకొని మాట్లాడతా. ఇప్పుడు నాకు ఉంటది. ఇప్పుడు హ్మ్. పిల్లల పట్ల మనము ఆహ్, నిన్న ఫస్ట్ క్లాసు అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ క్లాస్, ఈరోజు ఈ సంవత్సరం సెకండ్ క్లాస్, నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఎళ్తా ఉంటాడు. అండ్ సేమ్ టైమ్ ఫస్ట్ క్లాస్‌లో వాడిపైన మనకున్న ఈ కోరికలనొచ్చు, లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ అనొచ్చు. హ్మ్. మనము ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటాం గదా! దాన్ని ఆ హ్మ్. ఫీలింగ్ గురించి ఫస్ట్ క్లాస్‌లో మనం చిన్న పిల్లవాడు. ఫస్ట్ క్లాస్‌కి ఓన్లీ ఏబీసీలొస్తే చాలు. సెకండ్ క్లాస్‌కి లేదు ఈలు గూడా రావాలి, అది రావాలి, ఇది రావాలి. చాలా ఉంటా ఉంటది. అది ఇంకా చేస్తే బావుంటది. ఇలా చేస్తే బావుంటది. పొద్దున 5 లేచి చదివితే బావుంటది. సాయంత్రం ఆడుకుంటే బావుంటది. ఈ టైంలో బావుంటది. ఆ టైం చాలా ఉంటా ఉంటాయి. అది సహజం. హ్మ్. ఎందుకుంటుంది అనంటే నేనేమంటా అది యాక్చువల్‌గా మనిషి ఆహ్, తయారైన రూపం బట్టే అంటే హ్యూమన్ కాన్షియస్‌లీ లేకపోతే హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు సెల్ఫ్ అండ్ బాడీ కాంబినేషన్‌లో చూసుకున్నప్పుడు సెల్ఫ్‌లో సెల్ఫ్ యొక్క కెపాసిటీ అన్‌లిమిటెడ్. అంటే దానికి లిమిట్స్ లేదు ఆలోచనలో. ఇప్పుడు
నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ నేను చంద్రమండలం తీసుకుపోగలుగుతా. సడన్‌గా మీరందరూ మైండ్‌లో అనుకోండి చంద్రమండలం మీద ఉన్నాం అనుకోగానే అందరూ అనుకుంటారు ఆల్రెడీ ఉంటాం అక్కడ. వెనక్కొచ్చేయండి ఉమ్, సెషన్‌లో అంటే వచ్చేసారు. ఎంత ఫాస్ట్‌గెళ్ళొచ్చాం మనం. అలాగే ఈ కంటిన్యూయస్ ఇంకో ఉమ్, కంటిన్యూయస్ ఫీలింగ్ నేను చెప్తాను. మనం జన్మ తీసుకున్న వెంటనే ప్రతి ఒక్కళ్ళకి బతకాలని ఉంటది. బతకాలి. లైఫ్‌ని కంటిన్యూ చేయాలి. ఐ వాంట్ టు లివ్. నేను జీవించాలనుకుంటున్నాను. నేను ఉమ్, ఆనందంగా జీవించాలనుకునేది నా రోల్. నా నా ముఖ్య ఉద్దేశ్యం ఈ జీవిత కాలంలో. ఎంతకాలం అనేది మన ఉమ్, చేతిలో లేదు కాబట్టి, ఉన్నంత కాలం నేను ఆనందంగా ఉండాలి అనేదే నా అన్‌లిమిటెడ్ కోరికది. అండ్ అదే పని మీద అవును. ఉంటున్నాం. ఉమ్, సో, అలా ఉన్నప్పుడు దాని క్షమత, సెల్ఫ్ యొక్క క్షమత చాలా పెద్దది. మీరు బాడీతో ఈ కాల పరిమితి, ఈ జీవన కాలంలో దాన్ని సాటిస్ఫై చేయలేరు. కానీ అందుకే అవ్వలేకపోతున్నాం వాటిని. ఆ! అక్కడే కిటుకు మరి. అలాంటప్పుడు మరి అందరూ గూడా సాటిస్ఫై చేసుండరు గదా! ప్రపంచంలో అందరూ అందరికీ ఉంది. ఇప్పుడు నేను ఆ, జెప్తుంది మీనా గురించి గాదు. ఒక మనిషి అనే వ్యక్తి మనిషిగా పుట్టాడంటే బై డిఫాల్ట్ సిద్ధులనున్నాయి. ఏది అన్‌లిమిటెడ్ క్షమత. బాడీ ఇంతగనం ఇంత ఎవల్యూషనరీ చూస్తుంటేనే నాకు చాలా ఒళ్ళు దడదరిస్తా ఉంటది. ఏంటంటే మనిషిగా పుట్టడం ఇంత పవర్‌ఫులా? అసలు ఎంత కెపాసిటీ బ్రెయిన్‌ది అంటే బ్రెయిన్ నా ఉద్దేశ్యం మైండ్‌ది. సెల్ఫ్ యొక్క ఉమ్, కెపాసిటీ వేరు. బాడీ యొక్క కెపాసిటీ వేరు. ఈ 2 కలిపి హ్యూమన్ బీయింగ్ రావడం అనేది ఒక కెపాసిటీ. దాన్ని అర్థం చేసుకున్న కొద్దీ, లోతు పోయిన కొద్దీ వచ్చే జస్ట్ థియరిటికల్ హార్మనీతోనే చాలా బాగా అనిపిస్తది. అది గూడా ఒక ఆస్వాదన అంటాం మేము. మరి వీటిని ఉమ్, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అంతా? ప్రపంచం మొత్తం. కొన్ని ఉమ్, కంట్రోల్ గాకపోతే యుద్ధాలొస్తున్నాయి మీకు తెలిసిందే. ల్యాక్ అవును. ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ యొక్క అవగాహన లేకపోవడం వల్ల, ఒక వ్యక్తికి పవర్ ఇయ్యడం వల్ల ఏమవుతుందనేది తెలుసు. మనం అటు పోము. ఆ డిస్కషన్ మనది గాదు. మనం అనే ఉమ్, వాళ్ళము మన ఇంట్లో చిన్నగా మన మ మన ఇంట్లో వాళ్ళని కూడా తీసేయండి. అందరిని తీసేయండి ప్రపంచంలో. మీరొక్కరే ఉన్నారిప్పుడు. ఉమ్, మీరొక్కరే చూసుకున్నా గూడా మీ ఈ సెల్ఫ్‌లో వచ్చే థాట్స్‌లో ఇది యుద్ధమే అంట. ఒక థాట్ నుండి ఇంకో థాట్ ఇంకోటి ఏది ఇంపార్టెంట్ ఏది కాదని చెప్పి. స్టాప్ అవ్వదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవ్వదు. అయితే వజ్రాన్ని వజ్రంతోనే తీయాలి. ఆలోచనను ఆలోచనతో తీయాలి. కోరికని కోరికతోనే రీప్లేస్ చేయాలనేది ఒక శాస్త్రం. ఉమ్, దానికోసమే మనము కొద్దిగా ప్రశాంతత ఇచ్చి మనసుని సంజాయిస్తూ ఉండాలన్నమాట. మనసుని మనం నెమ్మదిగా ఆహ్, ఉమ్, చెప్తూ ఉండాలి. ఏంటనంటే ఇదంతా నా సెల్ఫ్ యొక్క క్షమత. అండ్ ఇన్ని రోజులు మనం 1% చేసుంటాం సొసైటీలో. కానీ మనకు 10% వచ్చింది రిటర్న్. ఉమ్, కాబట్టి ముందు ముందు అంతా బానే ఉంటది. ఆల్ ఈజ్ వెల్. అంతా మన మంచికే. మనం జేసేదేం లేదనేది అనుకుంటూ ముందుకు పోవడమే. ఇక్కడ ఒక ట్రాప్ ఉంది. ఆ! అట్లా అంటే సార్ మరి అంతా జేసుకుంటారు అనంటే మరి ఎలా సార్? ఇలా సార్ అదేమో అంటే మీరు ఆలోచిస్తుందనంటే అదొక సాధువులాగా ఆలోచించమంటున్నారా అంటున్నారంట. అట్లా గాదు. నేను అన్నీ చూసిన వ్యక్తుల్లాగా మన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని బాగా అర్థం చేసుకున్నప్పుడు కొన్ని మీ కంట్రోల్‌లో ఏం లేవు. సూర్యుడిని మీరు తీసుకొస్తున్నారా ఈ టైంకి? సూర్యోదయాన్ని? లేదే. అలాగే ఈ జన్మ మరణాలు మన చేతిలో ఉన్నాయా? లేవే. ఏదైతే ఇంపార్టెంట్ మనం అనుకుంటామో ప్రైమరీ అవేవి మన కంట్రోల్‌లో లేవు. మరి మనం వాటిని బట్ట ఎప్పుడు బాధపడలేదే. వాటిని యాక్సెప్ట్ జేశాం. ఏమని? ఆ సూర్యుడు వస్తాడులెండి ఎటు పోతాడు నేనున్నా లేకున్నా వస్తాడు కాబట్టి నాకు వరీ లేదు. బ్రెయిన్‌లోకెళ్ళి తీసేసాం మనం అది. మన ఏ ఉమ్, ఆలోచనలు గూడా మన సెల్ఫ్‌లో అది లేనే లేదు. కాకపోతే సూర్యుడు వస్తాడు పోతాడు గానీ నేను సూర్యుడిలో తిరగా. అంటే ఆ విటమిన్ డి నాకొద్దు. నాకు ఆ హెల్త్ పరంగా వద్దు. అది వేరే విషయం. అట్లనే దీన్ని మీరు కంట్రోల్‌లోకి తీసుకురావాలంటే సెల్ఫ్ మీద పని జేయాల్సిన అవసరం మీకుంది. ఉమ్, మన వీక్లీ రిఫ్రెష్‌లో అక్కడ ఇక్కడ చెప్పాం గదండీ! వాటిపైన ఫోకస్ చేయాలి. రియాక్ట్ గావద్దు. ఉమ్, సడెన్‌గా మీరు కూర్చొని సెల్ఫ్‌లో ఉన్న ఈ థాట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా మీకు పాము అనేది కనబడిందనుకుందాం సెల్ఫ్‌లో. పాము అనే పిక్చర్ మీరు పెట్టుకున్నారు సెల్ఫ్‌లో. ఆలోచనలో, మైండ్‌లో ఎక్కడైనా అనుకోండి. సడెన్‌గా మీరు పాముని పెట్టగానే బాడీలో భయం అనేది స్టార్ట్ అయిందనుకోండి. మీరు రియాక్ట్ అవుతున్నట్టు. సడెన్‌గా కోపం రాంగానే బీపీ పెరిగింది. అంటే మనం రియాక్ట్ అవుతున్నట్టు లెక్క. సడెన్‌గా నేను ఆహ్, ఆహ్, ఏదో ఏదో సౌండ్ అయింది. ఆ సౌండ్‌కి నేను సడెన్‌గా పానిక్ అంటే భయపడడం స్టార్ట్ చేశా. బాడీ డిఫరెంట్‌గా బిహేవ్ అవుతా ఉంది. ఉమ్, అవ్వడానికి, రిఫ్లెక్ట్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ అనేదే మన పని. పామొచ్చిందనుకోండి, పామే ఏ కలర్ పాము వస్తే వచ్చిందిలెండి. చూద్దాం ఉమ్, ఆలోచనలు ఎట్టుపోతాయి సెల్ఫ్ అని. కాబట్టి మీరు సెల్ఫ్ అనే ఆలోచనని ఇంకో పోలీస్ అనే ఆలోచన పెట్టుకొని, ఈ పోలీస్ పనేందనంటే వచ్చే ప్రతి థాట్‌ని చూడడమే. దాన్ని మా గణేష్ బగారియా గారు ఏమంటారంటే థాట్ పోలీస్ అంటారనమాట. ఈ ఉమ్, థాట్స్ అన్నీ రాండమ్‌గా తిరుగుతా ఉంటాయి. ఏదో గాల్లో పతంగుల్లాగా.
కైట్ల లాగా. అయితే వీటన్నిటి పట్టుకునే కింద పోలీస్ ఒకడు ఉండాలి. ఈ పతంగి దేన్ని వదిలేయాలో దాన్ని కట్ చేసేయండి, ఇంక పోయినట్టే. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారండి. అందరు బెలూన్ పట్టుకుంటారు, అన్ని కోరికలను రాస్తారు, కాని కోరికలను కట్ చేసి పంపించేస్తారు. పోతాయి అవి. ఇంక రావు. పోయిందనుకోండి వాళ్ళ ఆలోచనలు కూడా చేంజ్ వచ్చింది. సో ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి. అండ్ నేనేమంటే అందరం కంపీటెంటే, ప్రశాంతంగా కూర్చొని మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఏమని, అసలు బీయింగ్ హ్యూమన్ గా రావడమే చాలా గొప్ప. దానిపైన ఇవన్నీ అదృష్టం, ఇంకా పరమ అదృష్టాలు అన్ని ఇవన్నీ. అంటే పరమ అనే దీనికి వాడం కానీ అనంతం, వైభోగం అంటారు చూసినారా, ఆ విధంగా. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకనంటే మీరు మనకు రిఫ్రెషర్ లో కూడా నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా కొన్ని. సో నాకు ఆ ట్రాక్ ఉంది మీది. అంటే ఆ థాట్ అనేది మీ మీద పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ లాస్ట్ టైం మీ అమ్మాయి గురించి అడిగారు, దానికంటే ముందు అడిగిన క్వశ్చన్స్ అన్ని దే హ్యావ్ బిల్డ్ అన్ ఇమేజ్. లైక్ మీరు మీరు చెప్పింది నేను చాలా వరకు ఫాలో అవుతానండి. యా ఏది సీరియస్ గా తీసుకోను, ఇదే కావాలి అలా ఉండాలి అట్లా అనుకోను. పరిస్థితిని బట్టి ఇది ఓకే ఇది కాదు అట్లా వదిలేస్తాను అనమాట. అండ్ ఇంకోటండి చెప్తా వినండి. ఇప్పుడు చాలా సార్లు మన క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ సెషన్లోనే, బాడీ సెల్ఫ్ మీద అన్ని. కానీ మన లైఫ్ అయితే మనం లీడ్ ఆల్రెడీ చేస్తున్నాం. జీవన విద్య అనేది ఈ రోజు మీకు ఒక థియరీగా వస్తుంది, లైక్ ఎనీ సబ్జెక్ట్. మనకు సైన్స్ ఉంది, ఏమంటారు, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి, ఎందుకంటే బయట మీరు వెళ్ళి ఉంటారు, బ్యాక్టీరియా వగేరా వగేరా అని అంటాం. ఆ సబ్జెక్ట్ వచ్చినాక చేతులు కడుక్కోవడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ అంటే అనారోగ్యం అయ్యే ప్రాబిలిటీని తక్కువ చేసాం. అలాగే జీవన విద్య కూడా అదైతే హెల్త్ కానీ ఇది సెల్ఫ్కి. అంటే మనం ఈ ఏదైతే నాన్ బాడీ థింగ్ మాట్లాడుతున్నామో కనబడదు, కానీ ఇన్ని పరీక్షలు చేస్తుంది దాని గురించి చేతులు కడుక్కునే శానిటైజర్ లాగా అనమాట జీవన విద్య. అలా చెప్తూ నేనేమంటా అంటే, ఇన్ని రోజులైతే లైఫ్ మీరు లీడ్ చేశారు చూసినారా, మరి ఆ క్రెడిట్ కూడా మీకు ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంటే కదా. నేనైతే మిమ్మల్ని ఇన్ని రోజులు నడపలే, మీరే ఇంత దూరం ఇంత జీవన యాత్ర చేస్తున్నారు. దట్ ఈస్ ఎక్సలెంట్, రైట్? ఈ రోజు నేనేమంటున్నా, దాంట్లో కొద్దిగా మనం ఇంకా కలర్ యాడ్ చేసి ఇంకా బాగా దాన్ని వైభోగంగా ముందుకు తీసుకెళ్దాం. దానికి కొన్ని చిట్కాలు ఇవి. ఏమనంటే ఆలోచన మీద ఫిక్స్ చేయడం, థాట్ మీద ఫిక్స్ చేయడం, వీటిని ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళడమే. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని ధైర్యంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, భయం లేకుండా. ఏదైతే అదే అవుద్ది చూద్దాం అనేది ఆ మొండితనం కూడా ఉండాలి. లేకపోతే మీకు ఎప్పుడు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ చూసే ఛాన్సే ఉండదు. ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ చూడలేదనుకోండి, మీరు కోర్స్ కరెక్షన్ అసలు చేయరు. ఎంతసేపు అది బుక్ పేపర్ మీదే ఉంటుంది అంతే. ఇప్పుడు నేనేమంటున్నా, ఇదే జీవన విద్య క్లాస్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ చెప్తున్న ఎగ్జాంపుల్ వెరిఫై చేయడానికి. ఇప్పుడు బ్రీత్ అనేది ఉంది, నా కంట్రోల్ లేదు. ఏ హ్యూమన్ కంట్రోల్లో కూడా బ్రీత్ లేదు. బ్రీత్ని కొద్దిసేపు మ్యానిపులేట్, అంటే కొద్దిసేపు కంట్రోల్ చేస్తాం తప్ప, ఓకే పొద్దున్న నేను ఆపేస్తా 5 గంటలకు బ్రీత్ని, కరెక్ట్ 9 గంటలకు ఆఫీస్ పోయే ముందే నేను ఆన్ చేసుకుంటా. అట్లాంటిది ఏమైనా ఉందా స్విచ్? ఇంతవరకు అయితే అట్లా చేసిన వాళ్ళు నేను ఎప్పుడు చూడలే. కానీ ఇది థియరీ మీకు చెప్పింది. ఆపి చూసుకోవడం ఎలా? ఏముంది, సింపుల్గా నేను 1 నిమిషం ముక్కు మూసుకుంటా, చూసుకున్నాక ఎంతసేపు ఉండగలుగుతా? మా అంటే 1 నిమిషం. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకోవడానికి నేను మొత్తం ఎక్స్పెరిమెంటే లాస్ట్. సో ఎక్స్పెరిమెంట్ కూడా క్యాలిక్యులేషన్గా చేయాలి. అప్పుడు అర్థమవుతుంది, అరే బ్రీత్ నా కంట్రోల్ లేదు. అసలు బాడీ బ్రీతింగ్ తీసుకొని పోతుంది, బాడీ నా కంట్రోల్ లేదు, దానంతట అది అన్ని పనులు చేసుకుంటుంది. సెల్ఫ్ నా కంట్రోల్ లేదు, దానంతట అది చేసుకుంటుంది. మరి నేనెవరు? అసలు ఏమవుతుంది? అలాంటి క్వశ్చన్స్ రావాలి మీకు. సో బ్రీత్ అనేది మీ కంట్రోల్ లేదు, హార్ట్ బీట్ అని నా కంట్రోల్ లేదు, బాడీని కూడా నేను కంట్రోల్ చేయట్లేదు, బాడీ దానంతట అదే ఉంది. సెల్ఫ్లో ఆలోచనలు లేవు, వాటిని కూడా కంట్రోల్ చేయట్లే, అవి కూడా వాటితో అవే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది మరి ఇక్కడ? నేను ఎక్కడున్నా, నా బాడీ ఏంది, ఇదంతా ఏంది అసలు? ఇదంతా మాయనా, భ్రమనా? అలాంటి క్వశ్చన్స్ అనేవి రావాలి ప్రతి ఒక్కరు. వచ్చినప్పుడే ఇంకా బాగుంటుంది గేమ్ లైఫ్ అనేది. మనము యాక్చువల్గా 10 నిమిషాలు డీవియేట్ అయిపోయినాయి మీ క్వశ్చన్ ఆన్సర్స్. పర్లేదు. కానీ ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ గివింగ్ us ఇన్సైట్ ఇంటూ ద డైరెక్షన్ ఇన్ విచ్ వి హావ్ టు థింక్. నేను నా యొక్క ఎక్స్పెరిమెంట్ నేను ఎట్లా చేస్తా అనేది మీకు చూపించిన. ముక్క అయితే 1 నిమిషం మూసుకోగలుగుతాను నేను, అదే మీరు కూడా చేయండి అంటున్నాను నేను. వితౌట్ డూయింగ్ లైఫ్ ఎక్స్పెరిమెంట్ యూ వోంట్ లీడ్ ద లైఫ్, యూ విల్ బి ఓన్లీ, అంటే మీరు ఓన్లీ శాస్త్ర అవగాహన ఉంటుందో తప్ప మీకు ఈ ప్రాక్టికల్ సిద్ధి రాదు, ప్రాక్టికల్గా అవగాహన ఉండదు.
ఆల్ వి కాంటెంప్లేటింగ్ ఏంటంటే అవునండి ఇది అట్లా వచ్చిందండి, ఇది అట్లా నాకు తెలుసు అండి, ఇది నాకు తెలుసు. ఏ విధంగా తెలుసు? థియరిటికల్గా తెలుసా, ప్రాక్టికల్గా తెలుసు? ప్రాక్టికల్ తెలిసిన వ్యక్తి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఇప్పుడు విన్నారనుకోండి, మినిట్ టు మినిట్, బిట్ టు బిట్. ఒక వంట వండామని చెప్తాం ఉదాహరణకి, ఏం చేస్తాం? వంట వండారా, ఓకే. ఒక ఉప్మా చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు ఫస్ట్? దీంట్లో మీరు స్టవ్ ఆన్ చేయంగానే ఇట్లా వేడిగా అనిపిస్తుంది, కడాయి వేడిగా, బాండి వేడిగా అవుతుంది, ఆయిల్ పోయంగానే కొద్దిగా సౌండ్ వస్తుంది, స్మెల్ వస్తుంటుంది, దాంట్లో కొద్దిగా నీళ్ళ డ్రాప్ పడంగానే చాలా ఇట్లా అవుతుంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్గా చేసిన వ్యక్తి యొక్క ఎక్స్ప్లెనేషన్ అది. అది థియరిటికల్ అనుకో, ఏముందో ఆయిల్ పోయండి బాండీలో, కొత్తిమీర కరివేపాకు వేయండి, తర్వాత ఇంత రవ్వ వేయండి, దాంట్లో ఇంత ఏంటి అని చేసి పెట్టండి, యువర్ రెడీ అంటారు. ఏది మాకు తెలుసండి. ఇలాంటి దాంట్లోనే ట్రాప్ అయి ఉన్నాం, ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నాం కాబట్టే మనకి ఇన్ని క్వశ్చన్స్ అని నా ఉద్దేశం. నేను నెగిటివ్గా అనట్లేదు, బట్ అది కూడా బై మోడల్, బై డిజైన్, హ్యూమన్ బీయింగ్ యొక్క అదొక ప్రాపర్టీ, అదొక లక్షణం మనిషి అనేవాడిది. ఆ లక్షణాన్ని మనిషి అనేవాడే వాళ్ళ సెల్ఫ్ ఉన్న కెపాసిటీని వాళ్ళ బాగుకోరం వాడడమే రైట్ అండర్స్టాండ్, వెరిఫై చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, కొన్ని డిస్కషన్స్ మా అన్నయ్య నేను చేసుకుంటాము. చేయాలి. అండ్ సెల్ఫ్ నుండి స్టార్ట్ అవ్వాలి, మన మీద ఏదైనా, మన ఇండివిజువల్ మీద. అటుపోతే బాడీ సెల్ఫ్ యొక్క డిస్కషన్ చాలా ఎక్స్టెండ్ చేసుకున్నాం మనము. ఓకే సార్, థ్యాంక్ యూ. 7:20 అవుతుందా? ఓకే, ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతాం మనం. నా స్క్రీన్ షేర్ అయింది. ప్రాస్పరిటీ, సమృద్ధి, ప్రాస్పరిటీ అనేది ఒక ఫీలింగ్. ఇప్పుడు ఈ జీవన విద్యలో ఇదొక ప్రపోజల్. దేన్ని ప్రాస్పెరిటీ అంటారనేది నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం, నా వైట్ బోర్డ్ కూడా షేర్ చేయాలి అని అంటే ఓకే. జీవన విద్య ప్రకారం ప్రాస్పెరిటీ అనేది నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అనే భావం లేదా ఫీలింగ్. దేని పట్ల? ప్రపంచ మొత్తాని పట్ల. నాతో నా ఇమ్మీడియట్గా నేను స్టార్ట్ చేశాను. ప్రపంచం మొత్తం చెప్పేసిన తర్వాత నేను ఎక్కడైతున్నానో అక్కడనే ఉన్న పళంగా ఉన్నట్టుండి పక్కనున్న వాటి మీద దృష్టి చేసినప్పుడు వాటిపైన వచ్చే ఫీలింగ్ ఏంటంటే నాకు కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉన్నాయి అనే ఫీలింగ్ రావడం. దాన్ని సమృద్ధి అంటాం మనం. మరి ఎక్కువ ఉంది అనే భావం వేటిపైన అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ పైన. మనకు ఈ ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్తానంటే, మామూలుగా జీవన విద్యలో మేము యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఒక 6 ఫీట్లు ఉంటానండి. నేను పడుకోవడానికి ఒక మంచం కావాలి. అలాంటప్పుడు నేను ఎన్ని ఫీట్ల మంచం తీసుకుంటే బాగుంటుందండి? 6 feet. కొద్దిగా పిల్లో కూడా ఇవ్వండి, 7 ఫీట్ తీసుకుందాం. రైట్. అండ్ సమృద్ధిగా ఫీల్ అవుతా కాబట్టి 8 ఫీట్స్ ఉన్న మంచం తీసుకుంటాను. అది చూసినప్పుడు నా దగ్గర ఒక ఫీలింగ్ రావాలి, ఏంటంటే నాకు కావాల్సిన దానికంటే ఒక 2 ఫీట్లు ఎక్కువనే ఉంది. అవునా కదా? కానీ ఇక్కడ నేను గనక నా మంచాన్ని పక్కన 10 ఫీట్ల వాళ్ళ మంచాలతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఆ సమృద్ధి భావన రాదు. అది భస్మం అయిపోయి ఉంటుంది. ఏమంటే ఎప్పుడైతే నా ఫీలింగ్ కనుక నేను నా ఉన్న చుట్టుపక్కల వాళ్ళ పట్ల రిఫ్లెక్ట్ కాకుండా కంపారిజన్ మోడ్లో పోయి రైట్ అండర్స్టాండింగ్ తీసేసి, ఇంకా రైట్ అండర్స్టాండింగ్ అనే వర్డ్ని నేను తీసేస్తా, మీరు దాన్ని మీరు వేరే విధంగా పెట్టుకోండి. నా ఉద్దేశం ఏంటంటే, నేనైతే డిస్కస్ చేస్తున్నా వాటి యొక్క సారాంశం పట్టుకుంటే సరిపోతుంది నాకు. అది నా స్టేటస్ దీంట్లో. సో ఎప్పుడైతే నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందనే భావం మనకు ఉండదో అది దరిద్ర భావం అని జీవన విద్య పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడైతే ఉందని ఉంటుందో అది సమృద్ధి భావం. అట్లా ప్రతి ఒక్కటి మన సొసైటీలో మనం చూసుకున్నప్పుడు నాకు కావాల్సింది పక్కన వాళ్ళ బేసిస్ మీద కాదు, నాకు కావాల్సిన దానిపైన నేను పనిచేస్తా, నా దగ్గర రైట్ స్కిల్స్ ఉంటాయి, వాటి మీద నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ సమకూర్చుకుంటా. ఎంత సమకూర్చుకునే అనే లిమిట్ కూడా నాకే తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను 6 ఫీట్ల మంచం కంటే నేను ఒక 2 ఫీట్లు ఎక్కువ తీసుకున్నా సరిపోయింది. ఓకే, 1 ఫీట్ అయినా సరిపోద్ది, 2 ఫీట్లు ఇంకా చాలు, గ్రేటర్ దెన్ బెస్ట్, సరిపోతుంది. అలా ఈ ఈ ఈ ఈ ఆలోచన కనుక మనకి లేకపోతే మన దగ్గర అన్‌హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఫిజికల్ ఫెసిలిటీస్‌తో కూడా మనకి హ్యాపీనెస్ రాదు. ఇందాక నేను చెప్పిన కార్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అది
దీంట్లో కూడా ఫిట్ అవుతుంది. నాకు కావాల్సింది ఒక కారు పాడవకుండా ఇబ్బంది లేకుండా నడిస్తే సరిపోతుంది. కానీ పక్కింటి వాళ్ళు ఏదో బ్రాండ్ కొన్నారు, కొత్త బ్రాండ్, కానీ నేను దానికంటే ఒక ఎక్కువ బ్రాండ్ కొనాలి, నా దగ్గర ఆ బ్రాండ్ లేదు అనేది సమృద్ధి కాదు. సమృద్ధి అంటేనే ఈ పీపీటీలో షేర్ చేసినట్టు నాలో ఆ ఫీలింగ్ రావాలి. నాతో ఉన్న వాటి పట్ల అన్నీ ఉన్నాయి. అయితే ఈ ఈ ప్రపోజల్ అయితే మీకు షేర్ చేశాను, కానీ సడన్గా మనం చూసుకుంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కటి మనము పెట్టిన ఎఫర్ట్ కంటే ఎక్కువనే ఉంటుంది మనకు. ఉదాహరణకి నేను ఎప్పుడు సూర్యుడితో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా ఫేవరెట్ వ్యక్తి కాబట్టి ఆయన పైన నేను వ్యక్తిగా అనుకున్నాను, వేరే విషయం. అయితే సూర్యుడు నేను ఎప్పుడు రమ్మని చెప్తలేదు, కానీ ఆయన వస్తాడు, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి వెళ్ళిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. సో నేను ఒక చిన్న భూమి మీద చిన్న వ్యక్తిని, సూర్యుడు ఒక భూమి కంటే ఒక పెద్ద గ్రహము. ఇది సమృద్ధి కాదండి ఫీలింగ్ దాంట్లో. సరే, సూర్యుడికెళ్ళి ఇమీడియట్గా మా ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు నాకు ఇంట్లో నాకు 3 పూటలు ఉంటే సరిపోతుంది ఫుడ్. 360 రోజుల గురించి నేను ఆలోచించి ఉంటా, దాన్ని ఫిక్స్ చేసి ఉంటా. 3 పూటలు హెల్తీ ఫుడ్ ఉంటే చాలు కదా నాకు, అది సమృద్ధే కదా. అండ్ 3 పూటల్లో ఒక్కొక్క పూట రైట్ లిమిట్ కూడా కావాలి. ఎంత కావాలని నాకు తెలుసు. నాకు ఒక గిన్నె ఒక కొలత తీసుకుంటే 2 గిన్నెలతో సరిపోతుంది. దీంతో నాకు ఫుడ్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకో గిన్నె ఎక్స్ట్రా ఉంది అంటే సమృద్ధి ఉన్నప్పుడు, భావన ఉన్నప్పుడు నా నీడే 2 స్కూప్స్, 2 గిన్నెలు వేరే వాళ్ళకి మిగతా గిన్నె అవుతుందో నేను షేర్ చేయడానికి వెళ్ళిపోతాను అనమాట. అక్కడ నేను దానం చేయడానికి రెడీ అవుతా, అర్హుణ్ణి కూడా అవుతా. అండ్ నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది, ఏది సమృద్ధిగా ఉన్నా కాబట్టి నేను వేరే వాళ్ళకి డొనేషన్ చేస్తాను. సో సమృద్ధి అనేది ఫీలింగ్ ఏంటంటే నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నది అనే భావం. అది తక్కువ ఉన్నప్పుడు కూడా ఉండొద్దు, ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఉండొద్దు, రైట్ ఫీలింగ్ ఉండాలి. దాన్ని మనం రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటదనమాట. అందుకనే ఈ ప్రాస్పెరిటీ అనేది ఈ పాయింట్స్‌లో ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏందంటే నాదొక ఫీలింగ్ అది. నా దగ్గర ఉన్న వాటిపైన నాకంటే అవసరానికంటే ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్, వాటిని ఎన్‌ష్యూర్ చేయడం. ఒకవేళ తక్కువున్నాయనుకోండి, నా ఎబిలిటీ ఏంది? ఇప్పుడు అదే కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు కారు కావాలి, కానీ నా జీతం మాత్రం 10,000. ఇప్పుడు నేను ఒక కారు కొనాలంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా నా రైట్ ఎబిలిటీ ఉండదక్కడ. ఆ ఎబిలిటీ పెట్టి నేనేమంటా, ఓకే, నాకు 10,000లో కారు రాదు, ఒక సంవత్సరం నేను రోజు 5,000 తీసుకోవడం, అప్పు చేసుకోవడం ఒక మార్గం, లేదా ఫైనాన్స్‌కెళ్ళడం ఒక మార్గం. మరి ఇప్పుడు కొత్త కారు కొనాలా, పాత కారు కొనాలా? కొత్త కారు అయితేంది, పాత కారు అయితేంది, ఇక ఏదో ఒక కారు లోపల కూర్చొని స్టీరింగ్ నడిపేవాడికి బయట ఏ బ్రాండ్ నడిపితే ఏంది, సంబంధం ఉండదు కదా. లోపల కూర్చొని స్టీరింగ్ నడిపేవాడికి కారు అయితే బయట చూడలేం కదా. సో నాకేంటి, పాడవనే కారు నా కెపాసిటీలో వస్తే సరిపోతుంది అన్నప్పుడు సమృద్ధి భావనే ఉంటది. అది రూ. 5 కారైనా, 5,00,000 కారైనా, 5,00,00,000 కారైనా భావనలో చేంజ్ ఉండదు. కానీ ఈ ఈ ఫీలింగ్‌ని గనుక మనం వేరే వాటితో కంపేర్ చేసుకొని, వాటిని ఒక బ్రాండ్‌తో అసోసియేట్ చేసుకుంటే కష్టమవుతది. దాని గురించి చాలా కష్టపడాల్సుంటది. అలా నా కెపాసిటీ కంటే మించి కష్టపడినప్పుడు మనము దారిద్ర్యంలోనే ఉంటాం. నాకు కావాల్సింది నేను అర్థం చేసుకోకుండా, దానికంటే ఎక్కువ నేను అజంప్షన్ చేసుకొని, లేదా దాన్ని మాన్యతలో పెట్టుకొని, అనుకోని ఇంత ఉంటదని చెప్పి దానిపైన కష్టపడినప్పుడు నేను దారిద్ర్యంలోనే ఉంటా. అందుకనే సమృద్ధి అన్నప్పుడు నాలో ఫీలింగ్ నాకంటే కావాల్సిన దానికంటే ఎక్కువున్నాయని, అండ్ అవి నాకు ఆ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఫిజికల్ ఫెసిలిటీస్ గానీ, ఏదైనా గానీ ఫిజికల్ అవసరము నాకు సరిపడా ఉంది, మా ఫ్యామిలీకి సరిపడా ఉంది. ఎన్‌ష్యూర్ చేశాను నేను. అవసరమైతే నేను నా ఎబిలిటీ నుండి, అంటే నా కెపాసిటీతో ఎన్‌ష్యూర్ చేసుకుంటాను. ఆ తర్వాత కూడా ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. అప్పుడే నేను వేరే వాళ్ళకి షేర్ చేయడానికెళ్తా. లేదా ఒకవేళ తక్కువుంది అనంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు నేను వ్యవసాయం పాయింట్ ఆఫ్ వ్యూలో సమృద్ధి అనేది. ఒక వ్యవసాయదారుడు ఎప్పుడు సమృద్ధిలోనే ఉంటాడు కరెక్ట్‌గా చూసుకుంటే. ఒక ఎకరంలో 20 నుండి 50 బస్తాలు వరి పండుతదండి కరెక్ట్‌గా చూస్తే. ఒక రైతు కుటుంబంలో, రైతు ప్లస్ ఒక 10 మందున్నారనుకుందాం. 10 మందికి మనిషికో బస్తా తీసుకున్నా కూడా 10 బస్తాలే. మిగతా బస్తాలేంటండి? ఇప్పుడైతే సమృద్ధిగా సంవత్సరం మొత్తం తినగలగా వరి బస్తాలైతే ఇంట్లో ఉన్నాయి. మిగతా ఇంకా ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ వచ్చిందో అది ఒక బస్తా గాని, 100 బస్తాలు గానియండి, వేరే వాళ్ళకి ఇయ్యొచ్చు గాని, ఒక రైతు ఒక ఎకరం ఈజీగా చేసుకోగలుగుతాడు. అది ప్రూవ్ చేసినారు ఫ్యాక్ట్స్‌తో. ఆల్రెడీ చాలా రీసెర్చ్ అయింది దాంట్లో.
సో ఇదంతా సమృద్ధి భావనే కదండి. ఆహార సమృద్ధి ఆల్రెడీ ఉంది. ఒక్క రైతు ఉంటే 10 మంది ప్లస్ ఇంకొక 10 మంది హ్యాపీగా బతకగలుగుతారు. అంటే 20 మంది ఒక సంవత్సరానికి కావాల్సిన ఫుడ్ ఎన్‌ష్యూర్ చేశారు. ఈ సమృద్ధి భావనే కదా! కానీ ఆ రైతుకు పండించే రైతుకు గనుక సమృద్ధి భావన లేదు అనుకుందాం. అప్పుడు ఎన్ని పండించాలి? ఫర్ ఎగ్జాంపుల్ అదే రైతు కారు కొనాలనుకున్నాడు అనుకుందాం. తప్పు కాదే! కాబట్టి ఎన్ని బస్తాలు పండించాలి? ఇప్పుడు ఆయన రైతుకి ఒకటే ఎబిలిటీ ఏంటంటే ఓన్లీ వ్యవసాయం చేయగలుగుతాడు కాబట్టి బస్తా ఒక రూ. 1000 అనుకుంటే 10 బస్తాలు ఇంటి వాళ్ళకి ఎన్‌ష్యూర్ చేసుకుంటే మిగతా 10 బస్తాలు 10,000 అనుకుంటే అట్లా 6 నెలలకో పంట అనుకున్నా, 4 నెలలకో పంట అనుకున్నా సంవత్సరానికి గాని కాలిక్యులేట్ చేసి ఇంత చేయాలి కాబట్టి నాకు ఒక కారు కొనాలి. అదే కారులో బ్రాండ్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఆ సమృద్ధి భావన అనేది కొద్దిగా లోపిస్తది. కష్టపడాల్సి ఉంటది. కానీ రైట్ అండర్‌స్టాండింగ్‌తో చూసినప్పుడు దాన్ని కరెక్ట్‌గా చేసుకొని, నాకున్న అమౌంట్ ఇది. దీంట్లోనే నేను కొనగలగాలి. అప్పటి వరకు నేను ఆగుతా. టైం పడితే నష్టమేం లేదు. ఏది పడిపోయేదేం లేదు. వేరే కార్ రెంట్ తీసుకొనెళ్తా. దాంట్లో ప్రాబ్లమ్ ఉండదని. ఈ విధంగా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ మేనిఫెస్ట్ అవుతా ఉంటాయి. తయారవుతా ఉంటాయి మనకు గావాల్సినట్టు. అందుకనే సమృద్ధి భావన అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్‌గా చూసుకుంటే మన ఇంట్లో వస్తువులు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే ఉంటాయి. అండ్ మనం వాడేది తక్కువ. ఉదాహరణకి ఒక టూత్ బ్రష్ ఉందనుకోండి. రోజుకి ఒక 5 నిమిషాలే పొద్దున్నే వాడతాం. మిగతా టైం మొత్తం అలా ఉంటది మన కోసం. అంతేనా కదా! అట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఫిజికల్ ఫెసిలిటీ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువనే మనకి హెల్ప్ చేస్తా ఉంటది. ఒక టూత్ బ్రష్ రోజు ఉంటది. ఎన్నో రోజులు వాడొచ్చు మనం ఉదాహరణకి. అట్లా. అదే మరి ఏది ప్రాస్పెరిటీ కాదంటే ఆహ్, ఎంత డబ్బులు సంపాదించాలో తెలియదు. దాని గురించి సంపాదిస్తా ఉండడం. ఎన్ని వస్తువులు కావాలో తెలియదు. వాటి ఎంబడ పడతా ఉండడం, కొంటా ఉండడం. ఆహ్ ఎంత సమకూర్చుకున్నా అనేది సమృద్ధి ఫీలింగ్ గాదు. ఇప్పుడు నాకు ఓకే అండి. నా 5,00,00,000 ఉన్నాయి. ఒక 10,00,00,000 సంపాదించి పెట్టేస్తా. అది సమృద్ధి గాదు. 10,00,00,000 సంపాదించినా మనకు ఫీలింగ్ లేదు గదా! 10,00,00,000 సంపాదించా అని జెప్పేసి. ఎంతున్నా గూడా ఇంకా కావాలి. ఏదో మిస్ అయింది. ఇంకుంటే బావుండండి. ఇంకో 2 ఇల్లులుంటే బావుండండి. ఒక 10 ఇల్లులుంటే బావుండండి. అది నాకు గావాల్సిన ఒక ఇల్లు అండ్ నాకు గావాల్సిన విధంగా వెంటిలేషన్ ఉండి బాగుంటే, శాస్త్రపరంగా ఉంటే సరిపోద్ది అనే ఫీలింగ్ గాకుండా అలా ఉండడం. ఈ పాయింట్స్ అన్నీ ఇంగ్లీష్‌లో రాసున్నాయి. నేను తెలుగులో వాటిని కన్వర్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా ట్రాన్స్‌లేషన్ ఈ ఇబ్బందులుండొచ్చు. కొద్దిగా మీరు నాతో బేర్ చేయండి. అంటే యాహ్! మనకు మన నీడ్స్ ఏదో మనం ఐడెంటిఫై చేయకుండా సమకూరుస్తా ఉంటే సమృద్ధి భావంలో ఉండం. కానీ దరిద్ర భావంలో ఎళ్తామనేది ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ప్రాస్పెరిటీ ఈస్ ఎ ఫీలింగ్ దట్ ఐ హావ్ మోర్ దెన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందనే భావమే ప్రాస్పెరిటీ. ఒకవేళ నాకు కావాల్సిన దానికంటే తక్కువుందనంటే, ఆ నీడ్‌ని ఐడెంటిఫై జేసి, దానిపైన నా యొక్క క్షమతని పెట్టి, నేను నీడ్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోవడమే నా పని. ఆ సిద్ధి ప్రతి హ్యూమన్‌లో ఉంది. కానీ ఐడెంటిఫై జేసే గ్యాప్ ఉంటే మాత్రం మనం సమృద్ధి భావనలో ఉండం. ఇక్కడ నేను ఆపుతానండి క్వెషన్స్ గురించి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ సమృద్ధి భావన అనేది ఒక మనిషిలో ఎంతసేపు ఉంటుందనుకుంటున్నాను చెప్పచ్చా? ఎందుకంటే మీరన్నట్టు కారే తీసుకుందాం, రైతే తీసుకుందాం. వాడు కొనాలి, బ్రాండే కొనాలి, లేదంటే ఇంతుంది కదా! నేను ఇది సేవ్ చేయాలి. ఇప్పుడు వాడు సేవ్ చేసినా, కొనినా తన మీరు చెప్పిన దీంట్లోనే తన హ్మ్. యొక్క ఎబిలిటీని ప్రొటెక్ట్ చేసుకుంటూ తన ఫ్యామిలీ కోసమే కదా! అది కూడా సమృద్ధిలోకే వస్తది కదా మరి. కారు కొనడమండి? కార్ అంటే ఏదైనా సమ్ సేవింగ్. ఇప్పుడు ఉన్నారండి నేనే ఉన్నా. నా హస్బెండ్ ఓ 1,00,000 తెస్తాడు సాలరీ. వాయిసు బ్రేక్ అవుతుందండి. హలో! మేడం? నాకు 1,00,000 తర్వాత ఏమి వినబడలేదు. అయితే ఇంట్లో అయ్యో! మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం రమ్మి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు మంచి విషయం చెప్పారు. 1,00,000 ఇస్తారని జెప్పి. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా సరే మనం తీసుకునేది ఎంతసేపు అవును. ఉంటుంది అవును. అసలు సమృద్ధి భావన? ఒక సమ్ మనిషిలో ఎంతసేపు ఉంటుంది? అది ఎంతవరకు మనం కనెక్ట్ అవ్వగలము? ఈవెన్ దో అలానే అది కనెక్ట్ అయ్యడానికి ఎంత టైం పడతది? అసలు కొందరేమంటారంటే, ఉంది గదా! పర్లేదులే ఏముంది ఇది ఈరోజు మీరు చెప్పినట్టే. ఇది ఈరోజు తీసుకుందామని తీసుకుంటారు. ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో దాన్ని
మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. లేదంటే దాని మీద ఎక్కువ రావచ్చు. ఇది నేను 2 ఒప్పుకుంటాను మీ దగ్గర. కాకపోతే అసలు ఈ సమృద్ధి భావన అనేది మనకి ఎక్కడి నుంచి మొదలవుతది? అసలు ఎంతసేపు ఉండగలదు? దాన్ని ఎలా క్యారీ చేయగలరు ఒక హ్యూమన్ బీయింగ్? ఎంతసేపు క్యారీ అది యాక్చువల్‌గా వాళ్ళ అండర్‌స్టాండింగ్ మీదే ఉంటది గదండీ. ఎంతసేపు ఫీల్ అవుతాడు, ఎంతసేపు క్యారీ చేయగలుగుతాడని. ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకతనున్నాడు. నేనే ఆ ఫ్రెండ్ అనుకుందాం. నాకు ఐఫోన్ అనేది బాగా క్రేజ్. ఒక 6 నెలలు డబ్బులు జమ జేసి, ఐఫోన్ ఉంటే నేను సమృద్ధిగా ఫీల్ అవుతాను నేను తీసుకున్నా. తీసుకున్న నెక్స్ట్ డేనే ఆ ఫీలింగ్ రాట్లేదు. 6 నెలల వరకు దానెంబడ పడ్డా. తీసుకున్నా. 6 నెలల ఒక రోజు, 6 నెలల రెండో రోజు నాకు ఫీలింగ్ లేదు. ఏమైండొచ్చు ఒకసారి ఆలోచించండి. అదే అంటున్నా సార్. ఒక వస్తువు తీసుకున్నాక దాని మీద ఇంట్రెస్ట్ పోతుందంటే అప్పుడు దాంట్లో సమృద్ధిలో లోపం ఉందా? లేకపోతే మైండ్‌లో ఆలోచన లోపం. రైట్ సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ సెల్ఫ్‌లో లోపం. లోపం. అప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? అంటే దాన్ని ఎలా మనం క్యారీ చేయాలి? అసలు ఇయన్నీ కాదు. బ్రెయిన్ కొంచెం అంటే మనసుకి, ఇంట్లో పరిస్థితులకి ఎలా అనుగుణంగా దాన్ని మనం రన్‌వే చేయాలి దాన్ని? వాటిని ఇప్పుడు ఐఫోన్ ఎగ్జాంపుల్ మీరు చెప్పొచ్చా దానిపైన? లేక ఆ రైతు ఎగ్జాంపుల్ మీద ఎళ్ళమంటారా? రైతే కావాలి సార్. హ్మ్. లగ్జరీ అన్నది వద్దు. లగ్జరీ అన్నది నాట్ ఎన్ ఇష్యూ. లగ్జరీ అన్నది అసలొద్దు. అవును. హ్యూమన్ బీనే చెప్పండి. హ్యూమన్ బీయింగ్ గానే చెప్పండి. నా గురించే చెప్పండి. లేదా నేనేం మీ గురించే చెప్తేనే నేను ఇదవుతా, నా గురించి చెప్తే నేను ఫీల్ అవుతా అని కూడా నేను అనను. నా గురించే చెప్పండి. నా దగ్గర ఒక 1,00,000 నా హస్బెండ్ సాలరీ ఇచ్చారు. దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని వేస్ట్ చేస్తున్నట్టు ఎలా అవుతది? మీరు చెప్పినట్టు ఒక టూత్ బ్రష్ తీసుకుంటాం. దాని యూజ్ మార్నింగే ఉంటుంది. ఎవరు కూడా దాని యూజ్ మార్నింగ్ తర్వాత తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇచ్చేయలేం గదా! ఇచ్చేయలేం. హ్మ్. అప్పుడు కానీ ఎవ్రీ మార్నింగ్ మన కోసం అది వర్క్ చేయడానికి మనం దాని కోసం అన్నట్టుగా ఉన్నప్పుడు అది వేస్ట్ ఎలా అవుతుంది? వేస్టింగ్ కాదు. దాంట్లో సమృద్ధి భావన చూడమన్నాను అంతే నేను. సమృద్ధి భావనలో మీరు ఇంకోటి కూడా చెప్పున్నారు కదా! ఇప్పుడు ఇంతే మనకు అవసరం అన్నది తీసుకుంటే హ్యాపీ దొరుకుతది. అంతకు మించి యాహ్! అన్నది తీసుకుంటే టూత్ బ్రష్ నుండి హ్యాపీ కనెక్ట్ అవుతా. రాదు. మీ ఆ! క్వెషన్ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఆ! టూత్ బ్రష్ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో నేను ఏ విధంగా ఫీలింగ్ చూస్తానంటే, ఈరోజు టూత్ బ్రష్ కొనుక్కున్నా గదా! మళ్ళీ రేపు హ్మ్. కొనాలనే భావన నాది లేదు. దాని గురించి హ్మ్. నేను పని జేయ. హ్మ్. ఇక్కడ ఓకే గదండీ. నేను ఈరోజు అది టూత్ బ్రష్ ఓకే. కొనుక్కున్నా. ఆ! దాన్ని నేను రోజు పొద్దున వాడుతున్నా. కాకపోతే అదే టూత్ బ్రష్‌ని నేను బ్రష్ చేసుకోవడానికెళ్ళినప్పుడు బయట బాల్కనీలో ఎళ్లి బ్రష్ చేసినప్పుడు పక్కన వాళ్ళ బాల్కనీలో అతని టూత్ బ్రష్ వేరే కంపెనీదుంది. చూడగానే హ్మ్. అడుగుతా ఏంది అంటే, "ఏ బాగుందండి దీంట్లో మోటార్ ఉంది. అదే బ్రష్ చేసుకుంటదని." మరి నా టూత్ బ్రష్? ఇప్పుడు చెప్పండి నేను ఫీలింగ్ ఏం రావాలి మధ్యలో? ఓకే. ఇప్పుడు మీరు చెప్తుందేంటంటే లగ్జరీ వైపు మనసెళ్ళకూడదు. అంతేనా? లగ్జరీ అని కూడా నేను అనట్లేదు. ఇప్పుడు నా దగ్గర టూత్ బ్రష్ మరి ఉంది. అదే వస్తుంది హ్మ్. కదా సార్. మీరు మీరు కార్, ఐఫోన్, ఒక రైతు పండించే ధాన్యం, నెక్స్ట్ నేనవి ఎగ్జాంపుల్స్ వాడా. ఏది కార్ అని. ఇవన్నీ హ్మ్. లగ్జరీ వైపే కదా ఎళ్తున్నాయి. ఇక్కడ క నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నాకు కావాల్సిందేంటి, నేను ఈ సెక్షన్‌లో జాయిన్ అయింది ఎందుకంటే, మనస్సుని, మన ఇంద్రియాల్ని కంట్రోలింగ్ ఎలా? ఓకే. ఆ ఆ అది. సాధన గురించి లాస్ట్ రోజు మాట్లాడదామండి. బేసికల్‌గా మన మీద మనం పని చేయాల్సుంటది. ఎవ్రి పాయింట్ మీరు లాస్ట్ రోజంటే, ఏ రోజు ఏ పాయింట్ కంప్లీట్ అవుద్ది? అయితే సో, ఇదొక నేను ఏదైనా సరే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. ఈవెన్ దో ఎవరైనా సరే మీలో ఇది ఉందని స్ట్రెయిట్‌గా చెప్పినా నేను తీసేసుకుంటాను. హ్మ్. మరోలా అనుకోకండి. నేనేదైనా స్ట్రెయిట్‌గా మాట్లాడతాను. ఈవెన్ దో ఇలా మంచిది. ఉంది అంటే నేను తీసుకుంటా. ఎందుకంటే ఒక పాయింట్‌ని మనం స్ట్రెయిట్‌గా అవతల వాళ్ళ మీద ఇసిరినప్పుడు, వాళ్ళిచ్చే పాయింట్‌ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే ఆ డేర్ అవునండి. చేయగలం. ఇప్పుడు నేనేమంటున్నా, మమ్మల్ని చెప్పనిస్తేనే గదా మీకు అర్థమయ్యేది. మేము ఎక్కడ చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అనేది. సార్ యాక్చువల్‌గా ఇది థర్డ్ డే. ఈ థర్డ్ డే నుంచి ఇది ఫస్ట్ డే 5 నుంచి 3 డేస్ డేస్‌లో నేను ఈరోజే మాట్లాడా మీతో. మాట్లాడండి. ఇక నేనేమంటున్నా, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ చాలా మంచిది. అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ అడగడం మాకు మంచిది. బహుశా మీ క్వెషన్సే వేరే వాళ్ళకొచ్చుండొచ్చు. పాపం అడగలేకపోయుండొచ్చు. వెరీ వెల్కమింగ్. అయితే నేను ముందు రోజు ఫస్ట్ డే నుండి చెప్తుందేంటనంటే, ఇది డైలాగ్ బేస్డే. ఇప్పుడు మీరన్నట్టు నేను సమృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం గదండీ! అక్కడ వరకు రిస్ట్రిక్ట్ జేస్తే ఏమవుతుందనంటే, మనం మెల్లమెల్లగా వేరే టాపిక్స్ మీద గూడా ఎళ్ళొచ్చు. ఇది 7 రోజులు లేదా 6 రోజుల సెషన్స్ మొత్తం వర్క్‌షాప్. ప్రతి ఒక్క రోజు ఒక ప్లానింగ్ ప్రకారం ఎళ్తున్నాం. ఈరోజు ఏదైతే సెషన్‌లో ఆన్సర్ చేయలేకపోయినా గూడా నెక్స్ట్ సెషన్స్‌లో అది కవర్ అవుతుంటది. డీటెయిలింగ్‌గా ఎళ్తూ ఉంటాం.
ఇప్పుడు బాడీ సెల్ఫ్ గురించి మాట్లాడినాం. దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రాగా అంటే అడిషనల్ పాయింట్స్ షేర్ చేసి ఉంటాం. ఇప్పుడు సమృద్ధి గురించి మాట్లాడాం. నిన్న అంతకంటే ముందు రైట్ అండర్‌స్టాండింగ్ గురించి మాట్లాడాం. అట్లా ఒక టాపిక్ కంటిన్యూ అవుతున్నాం. ఒకటే టాపిక్ కింద లేదు. రెండోది ఈ సమృద్ధి భావన అనేది మనుషుల యొక్క ఫీలింగ్. వాళ్ళు వాళ్ళ ఓన్ కాంపిటెన్సీతో దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేనేమన్నానంటే కార్ అనే ఎగ్జాంపుల్ అనేది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చెప్పాను తప్ప కార్ ఉండొద్దని అందులో ఎక్కడ లేదు ఇన్ఫర్మేషన్. బ్రష్ ఉండొద్దని ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే మనకు కావాల్సిన వస్తువు మన దగ్గర ఉండి దాన్ని రైట్ ఐడెంటిఫై చేసుకొని ఈ వస్తువు ఈ పని చేస్తుంది నా దగ్గర ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉండాలి. కాకపోతే వాటిని రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఎన్ని రోజులు ఉంచుకోవాలనేది కూడా మన సమృద్ధి భావనే. ఇప్పుడు అన్నీ ఉన్నా లేవన్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని ఒకసారి మన ఇంట్లో ఉన్నయేంటి, ఎలా ఉన్నాయని చూసుకోవాలంటున్నా. ఎక్కువ సంపాదించొద్దు అని అనట్లేదు. నేను అలా అని చెప్పేసి సంపాదిస్తేనే సమృద్ధి భావన ఉంటదని కూడా అనలేదు. భావన అనేది మనలో ఉండాలి. ఆ ఫీలింగ్ అనేది అన్నానన్నమాట. సో ఇప్పుడు ఓకే. ఈ పోనీ అలానే అనుకుందాము. ఒక సమృద్ధి భావన ఒక మనిషిలో ఎలా ఐ మీన్ ఎలా కంట్రోలింగ్‌లో ఉంటుందో అసలది ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు మనము పొద్దున బాలా బ్రేక్‌ఫాస్ట్ నేను చేస్తాం. యాహ్! నేను సుమన్. ఒకసారి రెస్పాండ్ అవ్వనా? సుమన్ యాక్చువల్‌గా నేను మీకే నెక్స్ట్ సెషన్స్ ఇస్తా అనుకుంటున్నా. ఆల్రెడీ సుమన్ ఓకే. గారు కంటిన్యూ చెప్పండి. చేయండి. ఆల్రెడీ సుమన్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ డే నేను మాట్లాడున్నాను మీతోని. యాహ్! పర్వాలేదు. బాలా ఆల్రెడీ రెస్పాండ్ చేస్తున్నాడు. సో మేబీ డిఫరెంట్‌గా ఏమన్నా కొంచెం అంటే క్లారిఫికేషన్ నేను ఇస్తే అడిగిన క్వెషన్‌లో మీకేమైనా బాధ అనిపిస్తే సారీ. కాకపోతే మేడం లేదు మీరు లేదు. క్వెషన్ అడిగారు. బాధేం లేదు. ఆ! రైట్ క్వెషన్స్ అడుగుతున్నారు. ఆన్సర్ చేయడం మా బాధ్యత. కాకపోతే నేను ఆల్రెడీ ఇంత టైం తీసుకున్నా. సుమన్ గారికి ఇస్తా. సుమన్ గారు క్వెషన్ ఆన్సర్ చేస్తూ సుమన్ పీపీటీ ఉన్నాయి. అవి కంటిన్యూ చేస్తారు. ఓకే. సమృద్ధి. ఓకే. ఓకే. సో బాలా ఒకసారి 14th స్లైడ్‌కి మళ్ళీ పెట్టేవా? ఆర్ ఆ! నేను షేర్ చేస్తాను. 14th నేను స్లైడ్. ఆల్రెడీ నేను ఓకే. స్టాప్ నేను యాక్చువల్లీ నన్ను కో-హోస్ట్ చేయాలి. యాక్చువల్లీ నాకు కో-హోస్ట్ లేదు. ఎవరైనా కో-హోస్ట్ చేస్తే దెన్ ఐ నేను విల్ చేస్తాను సుమన్. ఒక్క నిమిషం. స్టార్ట్ షేరింగ్. ఓకే. ఈలోపు మీరు ఆన్సర్ ఇస్తుండ్రి. హ్మ్. హ్మ్. ఓకే. హలో సార్. వేదమిత్ర గారు. అయింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక పర్సన్ మీకు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వకుండా వేరే పార్టిసిపెంట్స్ చేత ఆన్సర్ ఇప్పిస్తే ఐ థింక్ దట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఒక పర్సన్కి అర్థం కాలేదు. అట్లీస్ట్ మీకన్నా తెలుస్తుంది. ఓకే, ఈ పర్సన్కి అర్థం కాలేదు కానీ మిగతా వాళ్ళందరికీ అర్థమైంది అనే ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో మీకు కూడా తెలియదు అని నా ఫీలింగ్. లేదులేండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయడం మా ఉద్దేశం కాదు. సో బట్ ఐ మీన్ యువర్ ఐడియా ఇస్ గుడ్. బట్ అంటే ఇప్పుడే కదా అందరూ వింటున్నారు. సో మళ్ళీ ఏదన్నా కొంచెం లైక్ డిఫరెంట్‌గా ఆర్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా మళ్ళీ అది అన్నెసెసరీ కొత్త కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ వాటిని క్లారిఫై చేయడానికి ఎక్కువ టైం. సో ఇది యాక్చువల్లీ మేము ఫుల్ 8 డేస్ వర్క్‌షాప్ లాగా చేస్తాము. అలా జరిగితే ఏంటంటే మనం తీరిగ్గా కూర్చొని అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. చాలా టైం ఉంటుంది. బట్ మనం డైలీ 1.5 అవర్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు కవర్ కాబట్టి కొంచెం ఫోకస్డ్‌గా వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు ఓకే సార్. రోహిణి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా. రోహిణి గారు మీరు మెయిన్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే నాలో సమృద్ధి భావం అనేది ఎలా వస్తుంది? నాలో ఏమి ప్రస్తుతం నాలో ఏమి లోపం ఉంది? దానివల్ల ఏ లోపం వల్ల నేను ఆ ఫీలింగ్ నాలో కలగట్లేదు అనేది మీరు మెయిన్‌గా అడిగింది క్వెషన్ అంతేనా అండి? అంతేనా? అవునండి. అవును. ఓకే. సో దానికి ఆన్సర్ యాక్చువల్లీ ఈ స్లైడ్‌లో ఆల్రెడీ ప్రెజెంట్ చేశారండి. బట్ నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తా సో దట్ సో ఇప్పుడు మనలో కీ బిలీఫ్ ఏంటంటే మనం సెల్ఫ్‌ని, బాడీని డిఫరెన్షియేట్ చేసుకోలేం. మనము బాడీ ఒకటే అన్నట్టే మనం మన లైఫ్ చాలా వరకు లీడ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ వేరు, బాడీ వేరు అనేది గుర్తిస్తామో అప్పుడేంటంటే రెండిటి నీడ్స్ వేరు అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఈ సెపరేషన్ ఐడెంటిఫై చేయనంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు నేను ఒక చీర కట్టుకుంటున్నాను. నేనంటే ఒక లేడీ ఎవరైనా ఒకళ్ళు చీర కట్టుకుంటున్నారు. మనం బట్టలేసుకుంటున్నాం. సో నా బట్టల నుంచి నాకు రెస్పెక్ట్ అనేది కావాలి అని నేను గనక డిసైడ్ అయితే
నాకు ఎన్ని సార్ బట్టలు కొంచెం కావాలి? గట్టిగా చెప్పండి సార్, కొంచెం స్లోగా వినిపిస్తుంది. అవునా? అందరికీనా లేదా లక్ష్మి గారికేనా? ఈజ్ ఎవ్రీబడి ఏబుల్ టు హియర్ మీ బెటర్? స్లోగా ఏంటండి? బాగుంది స్పీడ్ అంటే మా ప్రాబ్లం మేడం గారు స్లోగా చెప్పమంటున్నారేమో. కాదు సార్, ఓ స్లోగా వినిపిస్తుంది అంటే కొంచెం గట్టిగా మాట్లాడమని. వాయిస్ లో ఉంది అంటున్నారు. అవును సార్, అవును. నేను ఫుల్ వాల్యూమ్లోనే ఉన్నానండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్తాను. ఓకే. ఎనీవే, సో ఇప్పుడు మనము మనకి రెస్పెక్ట్ అనేది మన బట్టల నుంచి రావాలి అనుకుంటే ఎన్ని బట్టలు కావాలి? ఆన్సర్ చాట్ విండోలో పెడతారా అందరూ? ఎన్ని బట్టలు కావాలి మనకి? ఒకవేళ మనకి రెస్పెక్ట్ అనేది బట్టల నుంచి కావాలి అనుకుంటే ఎన్ని బట్టలు ఉంటే సరిపోతాయి? ఎన్నున్నా సరిపోతాయా? మనకి రెస్పెక్ట్ అనేది బట్టల నుంచి మనం కావాలి అని కోరుకుంటే, నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకటి కొత్తది కావాలి, బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒకటి కావాలి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకోటి కావాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకోటి కావాలి. ఎన్నున్నా సరిపోవు అన్నట్టే అనిపిస్తుంది కదా, ఒకవేళ నేను కనుక బట్టల నుంచి నా రెస్పెక్ట్ని తెచ్చుకుంటుంటే. రైట్? రైట్. అంతేనా? కరెక్టేనా అండి రోహిణి గారు? ఎస్ సార్, ఎస్ ఎస్. బట్టల నుంచి గనక నేను నా రెస్పెక్ట్‌ని నేను తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే, నాకు ఎన్నున్నా సరిపోవు. అందుకే మనం స్టోరీలు వింటూ ఉంటాం కదా, ఫ్లైట్‌ల్లో 1000 చెప్పులు తీసుకెళ్లారు, ఎన్ని చీరలు తీసుకెళ్లారు అని కొంతమందివి, కొన్ని వేల చీరలు ఇళ్లల్లో ఉన్నాయి, అట్లా ఎక్సెట్రా. రైట్? సో సేమ్ థింగ్ ఇప్పుడు మనకి సపోజ్ నేను నా కార్ నుంచి నేను రెస్పెక్ట్ తెచ్చుకోవాలని చూస్తున్నాను. నాకు ఎన్ని కార్లు కావాలి? డిపెండ్ ఆన్స్ 3, నెక్స్ట్ ఏమో డిపెండ్ ఆన్స్ పబ్లిక్. ఎందుకంటే అదే. మనం సో దాని క్యాలిక్యులేషన్ అనేది చేయలేం. ఎందుకంటే నాకు ఏదున్నా సరే పక్కనోడికి ఇంకోటి కొత్తదొస్తది. లేదా ఇవాళ ఒకటి కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త మోడల్ రిలీజ్ అవుతది. సో ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది? బికాజ్ రెస్పెక్ట్ అనేది సెల్ఫ్ యొక్క అవసరము. అండ్ ఈ సెల్ఫ్ యొక్క అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేయాల్సిన విధానం ఏంటి అంటే, రైట్ ఫీలింగ్ అండ్ రైట్ అండర్‌స్టాండింగ్‌తో మాత్రమే ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ జరుగుతది. ఈ ఈ ఈ ఇది మనలో లేదు ప్రస్తుతానికి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా రెస్పెక్ట్ అనేది తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని మనకేమనిపిస్తదంటే, ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి ఎన్నున్నా సరే నాకు సరిపోవు, నాకేదో లేని లోటు అనే దాంట్లోనే నా లైఫ్ అంతా నడుస్తూ ఉంటుంది చాలా వరకు. ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఫిజికల్ ఫెసిలిటీస్ మీరెన్నైనా సమకూర్చుకోండి, దాని నుంచి మనకి సెల్ఫ్‌లో రెస్పెక్ట్ గాని, ట్రస్ట్ గాని, హ్యాపీనెస్ గాని, సాటిస్ఫాక్షన్ గాని, క్లారిటీ గాని, ఇలాంటి వస్తువులు, ఇలాంటివేవైతే మన సెల్ఫ్ యొక్క అవసరాలున్నాయో, అవి ఫుల్‌ఫిల్‌మెంట్ జరగదు. ఇది మేము ముందుంచుతున్న ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపోజల్. ఓకే. ఎందుకిది చేస్తూ ఉన్నామంటే, మనం సెల్ఫ్, బాడీ కన్‌ఫ్యూజ్ అయిపోయి 2 ఒకటే అనుకుని, ఒకదాని ఫుల్‌ఫిల్‌మెంట్ ఇంకొక దాంతో చేస్తూ ఉంటాం. అలా అని ఇప్పుడు బాడీ అవసరాలు కూడా ఉన్నాయి. బాడీ అవసరం ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరెవరైనా ఇంటికెళ్లారనుకోండి, పొద్దున్నెళ్లారు, ఓకే. బాగున్నారా అని బాగా రెస్పెక్ట్‌తో ట్రీట్ చేశారు. మంచిగా ట్రీట్ చేశారు. మంచిగా పలకరించారు. కూర్చోబెట్టారు. కబుర్లు చెప్తున్నారు. ఎంతో గౌరవంగా మీతో మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం లంచ్ టైమ్ అయింది. అయినా కబుర్లే చెప్తున్నారు తప్ప భోజనం గురించి మాట్లాడట్లేదు. మీకేమనిపిస్తది? భోజనం గురించి మాట్లాడితే బావుంటది, ఆకలేస్తుంది ఓ పక్కన అనిపిస్తదా? అనిపిస్తుంది. అనిపిస్తుంది గదా! అంటే బాడీ యొక్క అవసరం ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయిందక్కడ. దాన్ని రైట్ ఫీలింగ్‌తో ఫుల్‌ఫిల్ చేయలేం. వాళ్ళెంత మర్యాదపూర్వకంగా మాట్లాడినా ఆకలే అక్కడ. ఒరేయ్! ఇంత మాట్లాడుతున్నారులే, సరే ఇప్పుడు మనం మరీ చీప్‌గా మనం ఫుడ్ గురించి ఎందుకులే అని కొంచెం భరించుకున్న, సాయంత్రం అయ్యేసరికి ఇంక తట్టుకోలేని పరిస్థితొచ్చేస్తది. సో రైట్ ఫీలింగ్స్, రైట్ అండర్‌స్టాండింగ్‌తో సెల్ఫ్ యొక్క అవసరాలు ఫుల్‌ఫిల్ అవుతాయి. ఫిజికల్ ఫెసిలిటీస్‌తో బాడీ యొక్క అవసరాలు ఫుల్‌ఫిల్ అవుతాయి. ఏది అటు ఇటు తారుమారు చేసినా మన పని అవ్వదు. అంటే మన పని జరగదు ప్రాపర్‌గా. ఈ డిఫరెన్షియేషన్‌ని గుర్తించి దేని ఫుల్‌ఫిల్‌మెంట్ దానికి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడమే రైట్ అండర్‌స్టాండింగ్. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే రైట్ ఫీలింగ్స్ వస్తాయి నాలో. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోతే ఎదుటి మనిషి పట్ల నాకు రైట్ ఫీలింగ్స్ ఉండవు. నాకు రైట్ ఫీలింగ్స్ లేకపోతే నాలో ఒక ట్రస్ట్ అనేది, రెస్పెక్ట్ అనేది, ఒక హ్యాపీనెస్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది ఇవేవి ఉండవు నా సెల్ఫ్‌లో. సో, నా సెల్ఫ్ ఒక డిప్రైవ్డ్ సెల్ఫ్ లాగా ఉంటది. ఎందుకని? నేనొక టీవీ సినిమా చూపిచ్చో,
లేదా దానికి మంచి బట్టలేసో, లేదా దానికి మంచి చెప్పులు కొనో, లేదా ఇంకేదో చేసో సెల్ఫ్ యొక్క అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాను. మనం హ్మ్. లైఫ్ లాంగ్ ప్రయత్నిస్తూనే ఉంటాం గానీ, ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ జరగదు. ఎంత జరిగినా అది అంబానీ అయినా సరే అల్టిమేట్‌లీ రైట్ ఫీలింగ్, రైట్ అండర్‌స్టాండింగ్‌తోనే సెల్ఫ్ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ జరుగుతది. ఫిజికల్ ఫెసిలిటీస్‌తో అవ్వదది. ఎన్ని డబ్బులున్నా సరే. రైట్? సో, ఎప్పుడైతే మనం ఫిజికల్ ఫెసిలిటీస్‌తో సెల్ఫ్‌ని ఫుల్‌ఫిల్ చేయలేము. ఓన్లీ శరీరం వరకే కేటర్ చేయగలుగుతాం. లేదా శరీరం యొక్క కేపబిలిటీస్‌ని ఎన్హాన్స్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ మైకు, ఈ ల్యాప్‌టాప్ లేకపోతే మీరు ఇండియాలో ఉండి, నేను అమెరికాలో ఉండి కెన్ వి టాక్ టు ఈచ్ అదర్? లేదు గదా! సో, ఫిజికల్ ఫెసిలిటీస్ వల్ల నా బాడీ యొక్క లిమిటేషన్ అంటే నేను ఇక్కడ అమెరికాలో ఉండి మీకు ఇండియాలో గట్టిగా అరిసినా వినిపించదు. ఆ లిమిటేషన్‌ని నా బాడీ యొక్క లిమిటేషన్‌ని ఫిజికల్ ఫెసిలిటీస్‌తో అధిగమించాం. సో, ఫిజికల్ ఫెసిలిటీస్ మన జీవితంలో ఉన్న రోల్ ఏంటి అంటే, నా శరీరం యొక్క పోషణ, సంరక్షణ, సదుపయోగం వరకు ఉపయోగపడతాయి. అంతకు మించి వేరే విషయాలు అవి హెల్ప్ చేయలేవు. మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. మనం ప్రయత్నిస్తాం. లైఫ్ లాంగ్ ప్రయత్నిస్తాం. ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా హ్యాపీనెస్ పొందడం అనేది అందుకే ఇంత పెద్దగా రెడ్ మార్క్‌లో పెట్టిందిక్కడ. ఇది ఏదైతే ప్రయత్నిస్తామో అది ప్రయత్నంగానే మిగిలిపోతది. అందుకే సాటిస్ఫాక్షన్ అనేది మనం అచీవ్ చేయలేకపోతున్నాము. దీనికి మార్గం వేరు. రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. అందుకే రైట్ అండర్‌స్టాండింగ్ మీద మనం ఎఫర్ట్ పెట్టి, మనలో రైట్ ఫీలింగ్స్ కలిగించుకొని, మనం రైట్‌గా మనం ఒక స్టేట్ రీచ్ అవ్వగలిగితే హ్యాపీనెస్ అనే స్టేట్, అప్పుడు సెల్ఫ్‌లో తృప్తి అనేది జొస్తుంది. అనేదే కీ ప్రపోజల్. ఇప్పుడు ప్రాస్పెరిటీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రాస్పెరిటీ అనేది ఎప్పుడు మనం ఫీలింగ్ రాదు అంటే, ఇప్పుడు నాకెన్ని కావాలి అనేది నాకు తెలియనప్పుడు, అన్ని నేను ఎలా సమకూర్చుకోగలను? రైట్? ఇప్పుడు నాకెన్ని బట్టలు కావాలో తెలీదు. నాకెన్ని చెప్పులు కావాలో తెలీదు. ఎలాంటి ఫోన్‌లు కావాలో తెలీదు. ఎలాంటి కార్ కావాలో తెలీదు. అంతా పక్కనోళ్ళు డిఫైన్ చేస్తున్నారు. లేటెస్ట్ మోడల్ కొనాలంటే ఇవాళ కొంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి లేటెస్ట్ కాదు. సో, ఐ విల్ ఫీల్ డిప్రైవ్డ్. సో, నాకు రెస్పెక్ట్ కోసం బట్టలు కావాలంటే ఆల్రెడీ మీరు చెప్పారు. ఇన్‌ఫైనైట్ కావాలి బట్టలు. రోజుకోటి కొత్తది కావాలి. లైఫ్ లాంగ్ రోజుకోటి కొత్తది కావాలి. లేదా ఆల్‌మోస్ట్ అంటే చాలా ఎక్కువ కావాలి. సో, నేనెప్పుడూ ఒక దారిద్ర్యమైన ఫీలింగ్‌లోనే బ్రతుకుతాను. నా ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ ఎప్పుడొస్తది అంటే, ఓకే. నా ఫిజికల్ ఫెసిలిటీస్ రోల్ ఇది. ఫిజికల్ ఫెసిలిటీస్ రోల్ ఏంటి అంటే, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఎన్‌ష్యూర్ చేసుకోవడము. అండ్ నాకు కావాల్సిన సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. వాటిని సమకూర్చుకోవాలి. ఇవి నేను అచీవ్ చేసిన రోజు నాలో ఒక ప్రాస్పెరిటీ అనే భావనొస్తుంది. అని నేను ఎప్పుడైతే నా అండర్‌స్టాండింగ్ క్లారిఫై అవుతుందో, ఆ రోజు నేను అది అచీవ్ చేయగలను. అండ్ మనలో ఉన్న మోస్ట్ పీపుల్‌కి ఆల్రెడీ అది ఉంది. సో, ఈ రోజుకి ఈ రోజే ఐ కెన్ ఫీల్ ప్రాస్పరస్. ఈ పాయింట్ గనక అర్థమైతే. నోబడీ కెన్ మేక్ మీ ఫీల్ డిప్రైవ్డ్ ఎనీమోర్ ఆఫ్టర్ థాట్. అండ్ నాకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువుంది నాకు ఏదైనా ఎప్పుడైతే అనిపిస్తదో, అప్పుడు ఇంకొకడికి షేర్ చేస్తాం. అసలు నాకున్నదే నాకు సరిపోదురా బాబు! నాకున్న వాటిలతోటి నాకు కానీ, నా పిల్లలకి కానీ, నా భార్యకి కానీ కొనడానికి బట్టలకే సరిపోవట్లేదు. నా దగ్గర ఉన్న డబ్బులు ఇంక నీకేం ఇస్తాం అని అనుకుంటాం అదర్‌వైజ్. ఎందుకు? బికాజ్ మనకి ఎన్నున్నా సరిపోవు అన్నట్టే అనిపిస్తది. బికాజ్ సెల్ఫ్ యొక్క అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి. ఇస్ ఇస్ దట్ మీకది డిడ్ ఇట్ హెల్ప్ యూ రోహిణి గారు? ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ ఎప్పుడొస్తుందనే దానికి? సార్ ఇది బాగుంది. నాకు చాలా అర్థమైంది. థాంక్స్ అండి. కాకపోతే ఇంకొకటి బాలాగారు అన్నారు, ఏదైనా ఒకటి చేయడానికి వెనక్కి, ముందుకి ఆలోచిస్తాం కదా! అన్నారు కదా! అది హుహు. ప్రతి ఒక్కరిలోని ఉంటుంది కాదనను. ఈవెన్ దో నాకే ఉంది. నేనొకటి చేయాలనుకుంటున్నాను. దాని గురించి ముందుకెళ్తే ఏమవుద్దో అని భయము. వెనక్కి ఉండిపోతే ఇలా ఉండిపోతానా అన్న ఒక టెన్షన్. సో, దీన్ని మనం నేను క్యారీ చేయలేకపోతున్నాను కదా! దీన్నెలా నేను అసలు అడ్జస్ట్ చేసుకోవాలి? డేర్ చేసి ముందుకెళ్ళాలంటే నేనేం చేయాలి? సార్ అంటే కొంచెం జెనరిక్‌గా ఉంది మీ క్వెషన్. అంటే నాకు హ్మ్. మామూలుగా ఫియర్‌లెస్‌నెస్ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మాట్లాడాం. ఓకే. యాక్చువల్లీ ఇందాక మనందరిలోనూ పాయింట్ వచ్చింది సార్ బాలాగారి దగ్గర. అంటే ఒక హ్మ్. చెయ్యాలి అనుకునేటప్పుడు మన సెల్ఫ్ ఒకలా దట్స్ ఫైన్. ఆలోచిస్తది, ఒకలాగా ఆలోచిస్తది అన్నారు బాలాగారు. సో, అందుకు ఓకే. అడుగుతున్నాను నేను. ఇప్పుడు అది అలా అదే అండి. కాకుండా ఇప్పుడు మనకి హ్మ్. ఏదైనా పని చేయడానికి ధైర్యం కావాలి అంటే ఫస్ట్ అది చేసే పని మీద మనకు క్లారిటీ కావాలి. ఓకే. సో, హ్మ్. ఆ హ్మ్. క్లారిటీ మీకు మీ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మీకిస్తది. ఇప్పుడు ఇక్కడ మీ హ్మ్. ముందుంచిన ఏదైతే ఇది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనం నిన్న చూసాం గదా! ఇందులో ఫస్ట్ హ్మ్. చెక్ ఏంటి? నాకు నేచురల్లీ యాక్సెప్టబులా? కాదా?
ఏదైనా సరే, ఉమ్, ఏ డెసిషన్ అయినా సరే. ఫస్ట్ పుట్ త్రూ ద సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ చెక్ ఏంటి? ఈజ్ ఇట్ న్యాచురలీ యాక్సెప్టబుల్ టు మీ? ఓకే, నాకు కరెక్ట్ అనిపిస్తుంది, ఇందులో తప్పేం లేదనిపిస్తుంది. ఫస్ట్ చెక్ పాస్ అయింది. దెన్ నేను దాని ప్రకారం జీవించినప్పుడు నాకు అండ్ నా ఎదుటి మనుషులకి, నేను ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతానో ఉభయ సుఖం కలుగుతుందా లేదా, మ్యూచువల్ కంఫర్ట్ అనేది వస్తుందా లేదా రిలేషన్షిప్స్లో. సెకండ్ చెక్ అది. ఓకే, థర్డ్ చెక్, నేను ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ప్రకృతి నేను ఇద్దరం ఎన్రిచ్ అవుతున్నామా లేదా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా. థర్డ్ చెక్ ఇది. ఓకే, ఈ 3 చెక్స్ పాస్ అయితే ఫోర్త్ చెక్ ఏంటంటే యూనివర్సాలిటీ. ఇది టైమ్స్ ప్లేస్ ఇండివిజువల్కి ఇండిపెండెంటా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకళ్ళు మంచి చేయాలనుకుంటున్నారు, రైట్? అది చేయాలా వద్దా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ ఈజ్ ఇట్ న్యాచురలీ యాక్సెప్టబుల్ టు మీ? ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. డస్ ఇట్ లీడ్ టు కంఫర్ట్? ఓకే, కంఫర్ట్ అంటే మీకు డౌట్ వచ్చింది అనుకోండి, నాకు బాగానే ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్కి యాక్సెప్టబులా కాదా అని మీకు డౌట్ ఉంది అనుకోండి, అది క్లారిఫై చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్ ఇది మంచి పని, అందరం కలిసి చేద్దాం అన్నారు అనుకోండి, సో మ్యూచువల్ కంఫర్ట్ పాయింట్ కూడా టిక్ మార్క్ అయిపోయింది, రైట్? అప్పుడు మీరు ఎప్పుడైతే వెళ్ళి చేస్తారో ఆ మంచి పని, దెన్ దానిలోంచి మీకు మ్యూచువల్ కంఫర్ట్ కూడా మీకు కనిపిస్తుంది, రైట్? సో అలా ఏంటంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మీరు చేసే ప్రతి డెసిషన్కి యూస్ చేయొచ్చండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇందాక వినయ్ గారు కూడా అడిగారు, నేను ఏం చేయాలి వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఈ నాలెడ్జ్తో నేను జీవించడానికి అంటే ఇదే. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్, పొద్దున్న లేచినప్పుడు పడుకునేదాకా కీప్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవ్రీ మేజర్ థింగ్ దట్ యూ డూ. మేజరే కాదు, మైనర్కి కూడా చేయొచ్చు, కానీ అట్లీస్ట్ కొన్ని పాయింట్స్లో యూస్ చేయాలి. అంటే కీప్ యూజింగ్ దిస్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ వెనెవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బఫేకి వెళ్ళారు, ఏం తినాలనుకుంటున్నారు, రన్ ద సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్. ఓకే, మీరు తినే ఐటమ్స్ మీద సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్ చేయండి. నేను తినేది న్యాచురల్లీ యాక్సెప్టబుల్ అని మీకు అనిపించింది అనుకోండి, సెకండ్ చెక్ చేయండి, ఇప్పుడు ఇది తింటే నా శరీరము నేను ఇద్దరం ఎన్రిచ్ అవుతామా లేదా అనేది. ఎన్రిచ్ అవ్వట్లేదు అనుకోండి, అంటే అది తినకూడదని మీకు ఆల్రెడీ మీకు సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్లో వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ ఓకే సపోజ్ సార్. ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, ఇప్పుడు స్వీట్ తినాలా లేదా అనేది క్వశ్చన్ వచ్చింది, మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది, ఈజ్ ఇట్ లీడింగ్ టు మ్యూచువల్ ఎన్రిచ్మెంట్ ఆర్ నాట్ అనేది. అంటే అది ఇంప్లిమెంట్ చేయడమే. అండ్ ఇది అందరికీ వర్తిస్తుందా లేదా? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరు స్వీట్ తినకూడదని ఉంది, ఓకే ఫైన్, ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం ప్లేస్ ఇండివిజువల్, రైట్? ఆర్ హెల్దీ ఫుడ్ తినాలనేది ఉంది ప్రపోజల్, అది అందరికీ వర్తిస్తుందా? ఎస్, మీకు ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్ అనేది ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఫినిష్. సో అలా ఏంటంటే మన డే టు డే డెసిషన్స్ని ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ చెక్, సెకండ్ థింగ్ ఎక్స్పీరియన్షియల్ వ్యాలిడేషన్. అది చేసినప్పుడు మన ప్రపోజల్స్ మీద, మన అండర్స్టాండింగ్ మీద మనకే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వీ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ పీపుల్ యాజ్ వీ కీప్ డూయింగ్ దిస్ సెల్ఫ్ వెరిఫికేషన్ చెక్ మోర్ అండ్ మోర్. We will turn into a more confident person. ఓకేనా అండి రోహిణి గారు? రోహిణి గారు మీరు ఇజ్ ఇట్ మీకు ఓకే. నెక్స్ట్ అన్నపూర్ణ గారు నెక్స్ట్ ఎవరు అడుగుదాం అనుకున్నారు క్వశ్చన్? హలో, ఎవరో క్వశ్చన్ అడగబోయారండి, నేను ఒక్క నిమిషం అన్నాను. క్వశ్చన్ అడగలేదేమో సుమన్, మేబీ అన్మ్యూట్ అయ్యి మ్యూట్ చేసి ఉంటారు. ఏదో క్వశ్చన్ అడగబోయినట్టున్నారు, బట్ ఎనీవే ఓకే. సో అదే అండి. సో అట్లా ఏంటంటే ప్రాస్పెరిటీ అనేది మనం ఇప్పటిదాకా మనం ఎప్పుడు వ్యాలిడేట్ చేసుకోలేదు కాబట్టి మన నీడ్స్ ఏంటి అనేది టు ఫుల్ఫిల్ ద బాడీ, టు ఫుల్ఫిల్ ద సెల్ఫ్ అనేది చేస్తే ప్రాస్పెరిటీ ఈజ్ నెవర్ పాసిబుల్. టు ఫుల్ఫిల్ ద బాడీ వరకు చూస్తే ఇప్పుడు చూడండి, ఈ అప్రైజల్ మనం ఇప్పుడు చేయొచ్చు. నా నీడ్స్ ఆఫ్ ద బాడీని చూస్తే ఫుడ్ లిమిటెడా అన్లిమిటెడా, మీరు ఆన్సర్స్ చాట్ విండోలో పెట్టండి. మనకి లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలి ఫుడ్ అనేది? లిమిటెడ్. ఓకే, అందరు ఓకే ఓకే అందరు చాట్ విండోలు పెడతారండి. లిమిటెడ్. ఓకే, క్లోదింగ్ అనేది
బాడీలీ నీడ్స్ కోసం చూస్తే క్లోతింగ్ అనేది నా బాడీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అన్న ఉద్దేశంతో చూస్తే క్లోతింగ్ లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలా? లిమిటెడ్. షెల్టర్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ మై బాడీ కోసం అన్నట్టు చూస్తే లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలా? ఫెసిలిటీస్ అంటే అది కార్ అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, మనం వాడే వస్తువులు, మంచాలు అవ్వచ్చు, ఇలాంటివి మన బాడీని సరిగ్గా హెల్తీగా ఉంచుకోవడం అన్న ఉద్దేశంతో చూస్తే లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలా? లిమిటెడ్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫోన్స్ కానీ, వైర్లు కానీ, పెన్సిళ్ళు కానీ, పెన్లు కానీ, ఇట్లాంటి మన ఇన్స్ట్రుమెంట్స్ మన బాడీని రైట్గా యూటిలైజ్ చేయడానికి కావాల్సి అన్న ఉద్దేశంలో చూస్తే లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలా? లిమిటెడ్. ఓకే. ఇంకా వేరే ఖర్చులు కూడా ఉండొచ్చు. నా బాడీకి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఇంకేదన్నా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చులు కావచ్చు. ఇవి కూడా లిమిటెడ్గా కావాలా అన్లిమిటెడ్గా కావాలా? ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయినా తీసుకుందాం, లిమిటెడ్గానే కావాలి. రైట్. సో అన్ని మెజర్ చేయొచ్చు. మనకి ఒకవేళ నాకు కావాల్సిన మనీ కానీ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ అనేవి నా బాడీని హెల్తీగా ఉంచడానికి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది లిమిటెడ్గానే కావాలి. రైట్. సో క్యాన్ వీ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ నౌ? సుమన్ గారు ఒక క్వశ్చన్ అడగచ్చా? ఫస్ట్ ఆన్సర్ అందరినీ చాట్ విండోలో పెట్టనివ్వండి. లెట్ ఎవ్రీబడి రిఫ్లెక్ట్ ఆన్ దిస్. నా శరీరం యొక్క పోషణ, సంరక్షణ, సదుపయోగం అనేది గోల్గా పెట్టుకుని కనుక మనం చూస్తే కెన్ ఐ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ విత్ వాట్ ఐ ఆల్రెడీ హ్యావ్? అట్లీస్ట్ ఇక్కడ ఉన్న 30-40 మంది అలానే అందరికీ రెడీగా ఉంటుందని ఉండొచ్చు. చాలామంది ఇంకా ఫుడ్ కోసం పాకులాడుతున్నారు, చాలామంది క్లోతింగ్ కోసం పాకులాడుతున్నారు. వాళ్ళందరికీ ఇంకా ప్రాస్పెరిటీ రాలేదు. వాళ్ళందరికీ ఇంకా అవన్నీ అచీవ్ చేస్తేనే వాళ్ళు ప్రాస్పెరిటీ ఫీలింగ్ వస్తుంది. మన వరకు చూద్దాం, మనకి సరిపడా ఉందా ఈ ఫీలింగ్ రావడానికి? ఏంటి సార్ మరొకసారి చెప్పండి? నా శరీరం యొక్క పోషణ, సంరక్షణ, సదుపయోగం కోసం కావలసిన ఫెసిలిటీస్ నా దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. సో మీరు ప్రాస్పెరస్ ఆల్రెడీ, అంతేనా? అండ్ ప్రాస్పెరిటీ అనేది ఆస్తి కాదు, ప్రాస్పెరిటీ అనేది డబ్బులు కాదు, ప్రాస్పెరిటీ అనేది ఫీలింగ్. రైట్. అది కొంతమందికి చాలా తక్కువ ఉన్నా వచ్చేస్తుంది ఆ ఫీలింగ్, కొంతమందికి చాలా ఎక్కువ వచ్చిన తర్వాత వస్తుంది, కొంతమందికి అసలు ఎప్పటికీ రాదు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ యొక్క అవసరాలు ఫుల్ఫిల్ చేయాలని డిసైడ్ అయ్యారు కదా దీంతోటి. సో వాళ్ళకి ఇంకెప్పటికీ రాదు. అట్లీస్ట్ కొంచెం మెజర్గా ఓకే, నాకు ఒక ₹1,00,00,000 ఉంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా రేపు నేను తీసుకోగలను అని సపోజ్ ఎవరైనా డిఫైన్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అట్లీస్ట్ ఆ 1 crore ఎర్న్ చేసిన రోజు ప్రాస్పెరిటీ వస్తుంది. కొంతమంది ఏంటి, మనకి ఎలాగో హెల్త్ ఇష్యూ వస్తే పెద్దగా 1,00,00,000 ఖర్చు పెట్టినా చేయకపోయినా ఏం లేదు అన్న వాళ్ళు ఏంటంటే ₹1,00,000కే వాళ్ళకి ప్రాస్పెరిటీ ఫీలింగ్ వస్తుంది. రైట్. సో అలా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ కీ థింగ్ ఏంటంటే అసలు ఈ ఫీలింగ్ అనేది రావడానికి అవకాశం ఉండాలి అంటే ఫస్ట్ నా ఫిజికల్ నీడ్స్ని డిఫైన్ చేసుకోగలగాలి. అది డిఫైన్ చేయాలనే రోజులు ఆ ఫీలింగ్ వచ్చే ఛాన్సే లేదు. రైట్. ఓకే అండి. వినయ్ గారు మీరు క్వశ్చన్ అడిగారు, బట్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? వినయ్ గారు ఎలాగో అడుగుతారు, సో ఈ లోపల వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను ఎవరైనా ఫస్ట్ అడుగుతా అంటే. ఓకే. సో ఎవరికి లేకపోతే వినయ్ గారు మీదే ఛాన్స్. సార్ అంటే మీరు యూ హ్యావ్ ఆల్మోస్ట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్. ఒక విధంగా మంచిదే అయింది అది. అంటే ఇప్పుడు అంటే ఏ పర్సన్కి ఆ పర్సన్ తన లిమిట్ అన్నది డిఫైన్ చేసుకోవాలి. If I don't define my boundaries, then if I don't have any boundaries, then there is no end to my pursuit of prosperity or pursuit of facilities. And దానివల్ల నేను I think I'll always be feeling a sense of lack.
ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఏమో ఇది సరిపోతుందో లేదో అన్నది. అయితే ఇక్కడ సో దట్ వాజ్ ద క్వశ్చన్, అంటే వాట్ ఈస్ ద లిమిట్? అప్పుడు అన్లిమిటెడ్ లిమిటెడ్ అంటున్నావు. ఇప్పుడు అంబానీకి ఉన్న లిమిట్ వర్సెస్ నాకున్న లిమిట్ లో చాలా వ్యత్యాసం ఉంది కదా. దేర్స్ అర్త్ అండ్ స్కై డిఫరెన్స్ బిట్వీన్ మై లిమిట్ అండ్ హిజ్ లిమిట్. సో ఆ లిమిట్ అన్నది హౌ డు యూ, అంటే అంబిషన్ ఉండాలా ఉండకూడదా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో? డూ ఐ నీడ్ టు హ్యావ్ అంబిషన్ టు గ్రో, టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్, టు అది ఈజ్ దాట్ అగైన్ బాడీ రిలేటెడ్ అయిపోతుందా అది, లేకపోతే అది సెల్ఫ్ దా? అంతా అంటే రైట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓకే టు వెయిట్ టిల్ ఎండ్ ఆఫ్ 7 days టు అండర్స్టాండ్. బికాస్ నేను లేదు, దీనికి ఏం 7 days లేదు. దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇందులో ఏం లేదు. ఇప్పుడు దీని బౌండరీ అని మీరు ఎప్పుడైతే అంటున్నారో ఏదో మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకుంటున్నట్టుంది. లిమిట్ చేయట్లేదు ఇక్కడ. ఫుల్గా మీకు బాడీకి కావాల్సినవి అన్ని సమకూర్చుకోండి. ఓకే, అది ఎంత అనేది మీరు డిఫైన్ చేసుకోండి. రైట్, ఓకే, డిఫైన్ చేసుకుని దాన్ని ఎర్న్ చేసుకుని ప్రాస్పరస్గా ఫీల్ అవ్వండి. ఓకే ఓకే, బట్ మీరు ఆ డెఫినేషన్లో సెల్ఫ్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, దెన్ యూ విల్ నెవర్ ఫీల్ ప్రాస్పరస్. ఓన్లీ బాడీ వరకు తీసుకోండి. మీ బాడీకి ఏం కావాలి హెల్తీగా ఉండడానికి అనేది డిఫైన్ చేసుకుని, మీకే కాదు, ప్రాస్పెరిటీ అనేది యాక్చువల్లీ ఫ్యామిలీకి. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ థింగ్. ప్రాస్పెరిటీ ఈజ్ ఎ ఫ్యామిలీ థింగ్. సో మీకు మీ ఫ్యామిలీకి ఎంత ఫెసిలిటీస్ ఉంటే మీరు హ్యాపీ కాదు, సారీ, హెల్తీగా. హ్యాపీ అనేది సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్తో వస్తుంది, ఫిజికల్ ఫెసిలిటీస్తో రాదు. సో మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి ఎటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలో మీరు అవి డిఫైన్ చేసుకోండి, వాటిని సంపాదించుకోండి, ప్రాస్పెరిటీ ఫీలింగ్ తెచ్చుకోండి. ఓకే, అంతకు మించి మీరు మేక్ ఇట్ బిగ్గా అంటే, ఓకే, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ యూ నీడ్ టు థింక్ అబౌట్. మేక్ ఇట్ బిగ్ అంటే ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 100 కోట్లు చేస్తే మేక్ ఇట్ బిగ్గా, లేకపోతే మీలో ఒక హ్యాపీనెస్ అనే స్టేట్ ఎన్ష్యూర్ చేయడం, అచీవ్ చేయడం మేక్ ఇట్ బిగ్గా. Okay, these are two different ways of making it big. What is your goal of making it big? 100 crores achieve చేసి స్టేట్ ఆఫ్ అన్హ్యాపీనెస్ లో ఉండడమా, లేదా ఫస్ట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ని ఎన్ష్యూర్ చేయడానికి నేను కావాల్సినవి చేయడం అనేది మేకింగ్ ఇట్ బిగ్గా? బికాస్ సక్సెస్ ని డిఫైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రస్తుతం డెఫినేషన్స్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉన్నాయి? 100 కోట్లు సంపాదించినోడు సక్సెస్, పెద్ద కంపెనీ పెట్టినోడు సక్సెస్, లేదా ఏదన్నా పెద్ద స్కిల్ అచీవ్ చేసిన వాళ్ళు సక్సెస్. ఓకే, స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అచీవ్ చేసిన వాళ్ళని సక్సెస్ అని ఎవరు డిఫైన్ చేయరు ప్రస్తుతానికి ఇన్ ద కరెంట్ డెఫినేషన్ ఆఫ్ సొసైటీ. బట్ దట్స్ ద హైయెస్ట్ పాసిబుల్ సక్సెస్ ఎనీబడీ కెన్ అచీవ్ యాక్చువల్లీ. ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ కంటిన్యూస్గా నాలో నేను ఎన్ష్యూర్ చేయగలను అనేది, దట్స్ ద అల్టిమేట్ హ్యూమన్ గోల్ ఆఫ్ ఎనీబడీ కెన్ రీచ్. మీ ముందు ఉంచుతున్న ప్రపోజల్, మీరు రిఫ్లెక్ట్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. బికాజ్ మనం డే టు డే లైఫ్లో చాలా మంది చూస్తున్నాం కదండి, ఎంతో ఆస్తులు సంపాదించుతున్నారు, పాపం వాళ్ళ పిల్లలు సరైన రిలేషన్షిప్స్ లేవని, లేదా వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో సరిగా రిలేషన్షిప్స్ లేవని ఎన్నో కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. సో ఆస్తి పెరిగినంత మాత్రం సంతోషం పెరగదు కదా. 2 డిఫరెంట్ థింగ్స్. దీనికి కావాల్సింది పనులు వేరు, దానికి కావాల్సినవి వేరు. సో దాంతో దీన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం లైఫ్ లాంగ్, బట్ అది అవ్వదు. అందుకే కదా దిస్ ఇస్ హోల్ ఎఫర్ట్ ఆఫ్ జీవన్ విద్య ఈజ్, మనం చూసే దృష్టికోణం ఏదైతే ఉందో దాన్ని కొంచెం క్లారిఫై చేసుకుంటే మన లైఫ్లో చాలా కంఫర్ట్ వస్తుంది అనేది కదా. ఒక ఆవిడ ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్. ఆవిడ జీవన్ విద్య అటెండ్ అవ్వనన్ని రోజులు వాళ్ళ ఆయన్ని ఎంత తెస్తున్నావు, ఎంత బల్ల కింద నుంచి ఎంత తెస్తున్నావు రోజు అనే దాని మీదే ఆవిడ ఫోకస్. ఎందుకు అంటే ఆవిడకి ఎప్పటికప్పుడు బెస్ట్ చీర కట్టాలనేది ఆవిడ కోరిక. జీవన్ విద్య వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఆవిడ ఆయన్ని ఫోర్స్ చేయడం ఆపేసింది. ఏంటంటే, నువ్వు ఇంకా ఎంత తెస్తున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నా దగ్గర ఉన్నాయి, నా జీవితాంతం కూడా నేను కట్టలేను, నాకు అన్ని చీరలు ఉన్నాయి నా దగ్గర అని ఆవిడ చెప్పారు. సడన్గా ఆయన ఒక మోస్ట్ కరప్ట్ ఆఫీసర్ నుంచి మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్గా మారిపోయాడు ఓవర్ నైట్ ఆఫ్టర్ ద జీవన్ విద్య వర్క్షాప్. దిస్ ఇస్ అ రియల్ లైఫ్ స్టోరీ, రైట్? సో అట్లా ఏంటంటే ఒక చిన్న పాయింట్ మన మైండ్లో మిస్అండర్స్టాండింగ్ని క్లారిఫై చేసుకోగలిగితే లైఫ్లో చాలా చేంజ్ వస్తుంది.
ఓకే. అంటే మనం ఓవర్ టైమ్ వెళ్ళాము. బట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫర్దర్ క్వెషన్స్ ఐ విల్ టేక్ 1 or 2 క్వెషన్స్ అండ్ క్లోజ్ అండి. రేపు మనం రిలేషన్‌షిప్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఓకే. థ్యాంక్ సార్ ఏమైనా క్వెషన్స్? నేను ఎలాగో చెప్పండి. క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మీరు. పర్లేదు చెప్పండి. లేదంటే ఇందాక యూ మెన్షన్డ్ దట్ ఇది మనం అబౌట్ 1.5 hour చేస్తున్నాం, బట్ దిస్ ఇస్ యూజువల్లీ అ ఫుల్ డే కోర్స్ అని 7 days. సో అంటే వెన్ డస్ ఇట్ హ్యాపెన్, వేర్ డస్ హ్యాపెన్, ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇయర్లీ ఉందా సార్ ఇది? ఒక 3 డేస్‌ది ప్రస్తుతం జూన్‌లో హైదరాబాద్‌లో ప్లానింగ్ జరుగుతుందండి. తర్వాత నెక్స్ట్ 7 డేస్‌ది వైజాగ్‌లో డిసెంబర్‌లో ఉంటుందండి మోస్ట్ లైక్లీ. డిసెంబర్లోనా? యాహ్! థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నో ప్రాబ్లమ్. ఓకే అండి. సో విల్ స్టాప్ హియర్ అండి. ఇఫ్ దేర్ ఆర్ నో ఫర్దర్ క్వెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లమ్ అండి. ఎనీ అదర్ క్వెషన్స్ ఆన్ సెల్ఫ్ అండ్ బాడీ ఆర్ ప్రాస్పెరిటీ వి కెన్ టేక్. ఆర్ ఇంతకు ముందు నిన్న మొన్న జరిగిన దాంట్లో కూడా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గానీ, రైట్ అండర్‌స్టాండింగ్ స్కోప్, రైట్ అండర్‌స్టాండింగ్ ఎందుకు, ఇన్ ఎనీ ఆఫ్ ద పాయింట్స్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ వి కెన్ టేక్. If nobody has a question, then I'll ask. యాహ్! లెట్స్ గివ్ ఛాన్స్. ఒక 10 సెకండ్స్ టైమ్ ఇద్దాము. ఎవరైనా అడుగుతారేమో. ఓకే. గో అహెడ్ అండి. Sir, I'm just curious. You can decide not to answer also. Balagar was mentioning that you started this around 2003 and it took you over 4-5 years to basically internalize the entire thing. How is that transformation and how did it happen? Like, was it a solo journey or was it support, or how does it happen? అంటే ఒక ఎగ్జాక్ట్ టైమ్ ఫ్రేమ్ అంటూ చెప్పలేమండి. బట్ ఈ ప్రపోజల్స్‌ని తీసుకెళ్ళి డే టు డే లైఫ్‌లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది సీరియస్‌గా చేస్తే ఇమ్మీడియేట్‌గా నెల, 2 నెలల్లోనే అవుతది. అలాగే స్లోగా చేస్తే 4, 5 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ది థింగ్ ఈస్ మనం డే టు డే లైఫ్‌లో వి హావ్ టు యూజ్ దీస్ ప్రపోజల్స్ అండ్ సీ వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. బికాజ్ ఇది థియరీ గదా! మనం యాక్చువల్‌గా తీసుకెళ్ళి దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకి అది నిజంగా ట్రూ అని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్స్‌లోకొచ్చినప్పుడు ట్రస్ట్ గురించి నేను ఒక డెఫినిషన్ ఇస్తాను రేపు. ఆ డెఫినిషన్ ఏదైతే ఉందో నా రిలేషన్‌షిప్స్‌లో మనం ట్రై చేసి యెస్, దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ద ట్రస్ట్. నేను ఇన్ని రోజులు ట్రస్ట్‌ని రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. దిస్ ఈస్ ద వే టు లుక్ ఎట్ ట్రస్ట్ అని నాకు ఎప్పుడైతే అనిపిస్తదో అప్పుడు ట్రస్ట్ మీద నా కాన్ఫిడెన్స్ పెరుగుతది. అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ లివింగ్ అకార్డింగ్ టు దట్. సేమ్ థింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ. సో, నేను ఒక డైరెక్షన్‌లో వెళ్దాం అనుకున్నాను. బికాజ్ ఐ వాంట్ టు హావ్ లెట్స్ సే లాట్ ఆఫ్ మనీ అండ్ వాటెవర్. నెక్స్ట్ ఇప్పుడు జీవన విద్యలో ప్రాస్పెరిటీ ఇలా అన్నారు. సో, నౌ ఇఫ్ ఐయామ్ ఏబుల్ టు బెటర్ డిఫైన్ వాట్ ఐ నీడ్ అండ్ బెటర్ యుటిలైజ్ మై టైమ్ ఫర్ అదర్ థింగ్స్, దెన్ దట్స్ ఎన్ ఇంపాక్ట్ కదా! రైట్? సో, Yeah. సో అట్లా ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యాజ్ సింపుల్ యాజ్ వర్క్‌షాప్ అయిన తర్వాత లంచ్‌కెళ్ళాను. లంచ్‌లో ఏం తినాలనేది దానికి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. Okay. ఓకే. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ రైట్ అవే. వర్క్‌షాప్ అటెండ్ అయ్యాము. బయటికెళ్ళాం. లంచ్‌కెళ్తున్నాం. మెస్‌లో లంచ్ తినాలి. లంచ్ దగ్గర నా దగ్గర 10 ఐటెమ్స్ ఉన్నాయి. ఏం పిక్ చేసుకోవాలని తినడానికి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. రైట్? బికాజ్ వాట్ ఐ యామ్ ఈటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేచురల్లీ యాక్సెప్టబుల్‌గా ఉంది. సెకండ్ థింగ్ ఇఫ్ ఇట్స్ లీడింగ్ టు ఇట్స్ నర్చరింగ్ మై బాడీ, దెన్ ఐ పిక్ ఇట్. ఇఫ్ ఇట్స్ నాట్ నర్చరింగ్ మై బాడీ, ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు పిక్ ఇట్. రైట్? Oh. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే this So is it going to starts require enormous discipline అయితే. it will start transforming your life if you start using it. సో, ఎంత Okay. సీరియస్‌గా యూజ్ చేస్తాము ఆ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని. నేను ఒక మాట అనబోతున్నాను ఒక మనిషిని. ఈజ్ ఇట్ లీడింగ్ టు మ్యూచువల్ కంఫర్ట్ ఆర్ నాట్ లీడింగ్ టు మ్యూచువల్ కంఫర్ట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లీడింగ్ టు మ్యూచువల్ కంఫర్ట్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సే ఇట్. ఐ హావ్ టు థింక్ ఆఫ్ ఎ బెటర్ వే టు సే ఇట్. దెన్ దట్స్ ఇట్. అయిపోయినాయి కదా, రిలేషన్‌షిప్స్ అన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. Okay.
రైట్? సో, అట్లా ఏంటంటే సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా పవర్‌ఫుల్ థింగ్. అండ్ ఇఫ్ వి ఆర్ అవేర్‌గా ఉంటూ లైక్ ఎవ్రీ మొమెంట్ అవేర్‌గా ఉంటూ ఇఫ్ వి స్టార్ట్ యూజింగ్ ఇట్, ఇట్ విల్ స్టార్ట్ ట్రాన్స్‌ఫార్మింగ్ అవర్ లైఫ్స్. సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాసెస్. యాహ్! థాంక్స్. ఓకే అండి. థాంక్స్ ఎవ్రీవన్ హలో ఫర్ యువర్ సార్. టైమ్. హలో సార్. చెప్పండి మేడం. అన్నపూర్ణ గారు ఆ, చెప్పండి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కొంచెం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా మనకి ఇంకా వస్తుందా సార్? రెస్పెక్ట్ రేపు ట్రస్ట్ కవర్ అవుతుందండి. రేపు రిలేషన్‌షిప్స్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. లిటిల్ ఆ, బిట్ ఒక 10-15 మినిట్స్ బాడీ గురించి మాట్లాడదాము రేపు. ఓకే. ఓకే మన సార్. బాడీ గురించి బాధ్యత వాటి గురించి మాట్లాడి ఆ తర్వాత ట్రస్ట్‌తో స్టార్ట్ చేస్తాము. రేపు టైం ఉంటే రేపే రెస్పెక్ట్‌లోకి వెళ్తాము. లేదా ఎల్లుండి రెస్పెక్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుందండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థాంక్స్ అండి. ఓకే అండి. ఓకే అండి. హావ్ ఎ గుడ్ డే ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై. థ్యాంక్స్ అండి. బాయ్ ఎవ్రీవన్.